శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, సృష్టి అంటే నాకు అనంతమైన అభిమానము, గౌరవము మరియు ఇష్టము ఉన్నాయి. నేను ఎలా చల్లని వెన్నెలను కాదనగలను? నా తోటలోని ప్రతి పువ్వు రేఖలను ఏ తీరుగా విచ్చుకుంటుందని ప్రతిరోజు ఎదురు చూస్తూ ఉంటాను. పొడుగులో పుట్టలో కూడా వాటి అద్భుతమైన అందాలున్నాయి. సృష్టి అత్యద్భుతముగా ఉన్నది. ఇక్కడ నా ప్రశ్న ఏమిటంటే, ఈ ప్రశ్నకు మూలం భగవాన్ రమణులు. ఈ సృష్టిలో ఏదీ అవసరం లేదనుకొని ఎప్పుడూ బ్రహ్మములో మునిగిపోయారన్న విషయం నాకు అర్థం కావటం లేదు. అక్కడి నుంచే నా ప్రశ్న పుట్టింది. ఈ వైవిధ్యతను నాకు విశదీకరించగలరా? ఇదండి వీరి ప్రశ్న. ఏంటంటే, ఈ సృష్టి అంటే నాకు ఎంతో అభిమానం ఉంది, గౌరవం ఉంది. ఈ సృష్టిలో ఉన్న ప్రతివి అందచందాలు కలిగి ఉన్నాయి. ఇప్పుడు పువ్వులు ఉన్నాయి, ప్రతి పువ్వు ఎలా విచ్చుకుంటుందని అసలు ఇంట్లో పెంచుకుంటున్న మనం కూడా ఎంతో అభిమానిస్తాం. పువ్వుల్ని అభిమానించిన వాళ్ళు ఉండరు. ఒక సూర్యోదయాన్ని, ఒక సూర్యాస్తమయాన్ని ఎంత చక్కగా చూస్తూ ఉంటాం. అన్నింటినీ సృష్టిలో మనం అభిమానిస్తాం, గౌరవిస్తాం, ప్రేమిస్తాం. ప్లస్ అసలు మానవ జాతిగా మనం పంచేంద్రియాల శరీరంతో అత్యద్భుతమైన జీవితాన్ని జీవిస్తున్నాం, సృష్టిని అనుభవిస్తూ. సృష్టి అంతా అందమే ఉంది. పురుగులో, పుట్టలో, వీటిలో కూడా అద్భుతమైన అందాలే ఉన్నాయి. ఆవిడ చెప్పిందంతా నిజమే. సృష్టి అత్యద్భుతంగా ఉంది. అసలు మొత్తం చూడండి మీరు. రాత్రిపూట అలా ఒక్కసారి ఆకాశంలో చూస్తే మొత్తం ఆకాశంలో పువ్వులు పుష్పిస్తున్నట్టుగా, మెరుపులు మెరుస్తూ, నక్షత్రాలు ఎన్నుంటాయో చూడండి, ఆకాశాన్ని అలంకరించినట్టుగా. అవన్నీ గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు. అటువంటి ఒక గ్రహము, గోళము, నక్షత్రము లాంటి ఒక చిన్న భూమిలో మనం ఉన్నాం. ఈ భూమి లాంటివి అవన్నీ కోటాను కోట్లు ఉన్నాయి. అనంత విశ్వం, దాని సౌందర్యమే వేరు అసలు. ఓకే, వీరు చెప్పింది అత్యద్భుతం, నిజమే. అది మనందరం కూడా ఒప్పుకోవాలి. మనం ఇప్పుడు బతుకుతుంది కూడా అదే. అసలు ఒక స్త్రీ, ఒక పురుషుడు, ఒక ఆకర్షణ, మళ్ళీ వాళ్ళిద్దరూ వివాహం చేసుకోవటం, స్త్రీలో అందం పురుషుడు చూడటం, పురుషుడిలో అందం స్త్రీ చూడటం, అక్కడ సౌఖ్యాన్ని పొందటం, పిల్లల్ని కంటం, నా కొడుకు, నా కూతురు అని వాత్సల్యంతో, ప్రేమతో, మమకారంతో పెంచుకోవటం, మళ్ళీ వీళ్ళ కోసం కష్టపడటం, జీవిత కాలాలు కష్టపడి వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసి నా వాళ్ళ కోసం నేను కష్టపడుతున్నాను. ఇటు తల్లిదండ్రులు కానీ, ఇటు బిడ్డలు కానీ, ప్రతి సంబంధ బాంధవ్యం ఇంకొకళ్ళ కోసం కష్టపడుతూ జీవితాన్ని త్యాగం చేస్తూ జీవించటం ఎంత బాగుందండి, ఎంత అద్భుతంగా ఉందండి. జంతువుల్లో కూడా అదే ఉంది. అలాంటి జీవులందరూ బ్రతకటానికి మళ్ళీ అవసరమైన వనరులు, వసతులతో అందరికీ అన్నింటినీ సమకూరుస్తూ ఒక ప్రకృతి. ఈ ప్రకృతిలో లేనిది లేదు. లేనిది లేదు అంటే మనం ఎంత తెలుసుకున్నా, ఎన్ని చూసినా, ఎన్ని విన్నా అనంతంగా తెలుసుకుంటూనే ఉండొచ్చు, వింటూనే ఉండొచ్చు, దాని గురించి గ్రహిస్తూనే ఉండొచ్చు, అనుభవిస్తూనే ఉండొచ్చు. ఆఖరికి ఆ అనంతమైనటువంటి తత్వంగానే, ఆ ప్రకృతి తత్వంగానే మనం మారిపోవచ్చు. మనం కూడా ఆ ప్రకృతిలోనే కలిసి ఉన్నాం. అంత అద్భుతమైన ప్రకృతి. అయితే ఇక్కడ ప్రకృతిని సృష్టిపరంగా ఈ ప్రశ్న అడుగుతున్న వారు అడిగారు. అంటే ప్రకృతి అందంగా ఉంది కదా, పువ్వులు, చెట్లు, మనుషులు, జంతువులు, నక్షత్రాలు, గ్రహాలు, గోళాలు, ఇంత అందమైనటువంటి ప్రకృతి, చెట్టులు, పుట్టలు, పురుగులు, జీవులు అన్నీ, చక్కటి వెన్నెల. ఆ వెన్నెల్ని నేను ఎలా మరిచిపోగలను అన్నారు కదా. ఇప్పుడు వీరికి వచ్చిన ప్రశ్న ఏంటంటే, వీటిని అన్నింటినీ వదిలేసి, సృష్టిని అంతటినీ వదిలేసి, ఈ ప్రకృతిని అంతటినీ వదిలేసి రమణ భగవానులు ఎలా మెదలకుండా కూర్చున్నారు? అది ప్రశ్న. రమణ భగవానులు అంతా వదిలేసి ఆయన తన ఆత్మానుభూతిలో సైలెంట్గా ఎలా కూర్చోగలిగారు? ఇది వారి ప్రశ్న. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, అసలు ఇప్పుడు రమణ భగవానులు అని మనం అన్నప్పుడు వారు ఎలా ఉన్నారు? ఒక శరీరంతో ఉన్నారు. వారు ఒక జీవుడుగా మనకు దర్శనం ఇస్తూనే ఉన్నారు.
ఆయన కూడా మనలాంటి మనుషుల్లో మనకు కనపడతానే ఉన్నారు, మన కళ్ళ ముందే ఉన్నారు. మనం ఆయన్ని ఒక జీవిగా, అంటే మనలాంటి మనిషిగా మనం చూస్తున్నాం. అయితే రమణ భగవానులు అని మనం అంటున్నాం. ఇప్పుడు రమణ భగవానులు అనే ఐడెంటిఫికేషన్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రమణ భగవానులు అనే పేరు భౌతికమైన సృష్టికి సంబంధించింది. ఈ రమణ భగవానులు అనేటువంటి శరీరం మనం ఏది గుర్తిస్తున్నామో, ఇప్పుడు వారి ఫోటోలు పెట్టుకున్నారు, అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్రకృతే, సృష్టి. అది వారి శరీరం సృష్టి, వారి పేరు సృష్టి. ఒక అనంత అద్భుతమైనటువంటి శక్తి రమణ భగవానులు అనేటువంటి శరీరంగా, రమణ భగవానులు అనేటువంటి పేరుగా అత్యద్భుతంగా అనంత ఆత్మజ్ఞానము, ఆత్మశక్తి భూమి మీద నడయాడింది. పువ్వు విచ్చుకున్నట్టుగా, కాయ కాసినట్టుగా, చెట్టు పెరిగినట్టుగా, మొత్తం సృష్టిలోని అందమైనటువంటి అన్నీ ఎలా ప్రకృతితో కలిసి మమేకమై ఉన్నాయో, అదే ప్రకృతిలో, అదే సృష్టిలో ఒక శరీరమును ధరించి సృష్టి శక్తి కూడా నడయాడింది. ఇప్పుడు రమణ భగవానులు బ్రహ్మములో మునిగిపోయారన్న విషయం నాకు అర్థం కావటం లేదు. ఈ సృష్టి ఏది అవసరం లేదనుకొని అని సోదరి అనుకుంటున్నాను, ఆ సోదరు అడుగుతున్నారు. ఇప్పుడు అడుగుతున్న వాళ్ళు, మనం సృష్టిలో ఉన్న మన శరీరం, మన మనసు, మనం పువ్వులు, చెట్లు, కాయలు అన్ని గుర్తిస్తున్నాం. ఓకే, మనం కూడా సృష్టిగా, మనం కూడా ప్రకృతిగా. అలాగే సృష్టికి ఆధారమైన సృష్టి శక్తి, సృష్టికి ఆధారమైన ప్రకృతి శక్తి, సృష్టికి ఆధారమైన అనంతాత్మశక్తి ఏదున్నదో, ఏ శక్తిలో సృష్టి ఆవిర్భవించిందో, ఏ శక్తి తనను తాను సృష్టిగా ప్రకటించుకున్నదో, అదే శక్తి సృష్టిగా తాను కూడా రూపం ధరించింది. ఓ రమణ భగవానుల వలె, ఓ రమణ భగవానులే కాదు, ఓ రామచంద్రుడు వలె, ఓ శ్రీకృష్ణుడు వలె, ఒక యేసుక్రీస్తు వలె, ఒక మహమ్మద్ ప్రవక్త వలె, ఒక గురునానక్ వలె. మీరు ఎక్కడెవరు తీసుకుంటాడు? అవతారము అంటే ఏంటి? అవతారము అంటే ఆ శక్తే ఈ రూపం ధరించింది. ఇప్పుడు మనం కూడా అదే, కానీ మనం అదని మనకు తెలియదు. అందుకని మనం సృష్టిని చూస్తున్నాం, సృష్టిలో అందాలు చూస్తున్నాం. కానీ మొత్తం సృష్టికి ఆధారమైన సృష్టిలోని అన్నింటికి, అన్ని అందాలకు, అన్ని వనరులకు, అన్ని వసతులకు, అన్ని సౌందర్యములకు కారణమైన శక్తినే నేను. మొత్తం అవన్నీ నాలోనే ఉన్నాయి, నాతోనే ఉన్నాయి, అవి నేనే అయి ఉన్నాను, నాకు వాటికి ఏ భేదత్వము లేనటువంటి శక్తిని నేను అనేటువంటి భావనలో, ఆ శక్తి కూడా నేను శక్తిని అని తెలిసినటువంటి జీవన్ముక్త భావనలో రూపం ధరించింది మనలాగానే. అది రమణ మహర్షి శరీరం. అంటే రమణ మహర్షి శరీరము సృష్టి. రమణ మహర్షి తాను బ్రహ్మానుభూతిలో ఉండడం అనేది అనంత ఆత్మశక్తి. అంటే ఒకే సమయంలో రమణ మహర్షి బ్రహ్మానుభూతిలో అనంత ఆత్మశక్తిగా, మనకు కనపడుతూ శరీరముగా, సృష్టిగా ఒకే సమయంలో ఉన్నారు. అంతే తప్ప ఆయన సృష్టి అద్భుతాలు నాకు అక్కర్లేదు, ఈ సృష్టిలో నేనేం చూడను, నేను బ్రహ్మంలో మునిగిపోయి ఉంటాను అని అలా చెప్పలేదు ఆయన. అసలు ఆయన అలా చెప్పలేదు. ఆయన సృష్టిని ఆనందించారు. రమణ మహర్షి ఆనందించినంత సృష్టిని ఎవరు ఆనందించలేదు అసలు. రమణుని చరిత్ర చదివితే, రమణ భగవానుల గురించి తెలుసుకుంటే తెలుస్తుంది. కోతులు వారితో వచ్చి మాట్లాడేవి, కోతులు వారి ఒళ్ళో కూర్చునేవి. ఒక కోతికి కాలుకేదో దెబ్బ తగిలితే కట్టుకట్టి బాగు చేశారు ఆయన. ఆ కోతి ఎప్పుడు వారి దగ్గరే ఉండేది, స్వతంత్రంగా వచ్చేసి వారి ఒళ్ళో కూర్చునేది. తర్వాత ఒక సందర్భంలో చెప్పారు ఆయన, బోల్డ్ కోతుల గుంపు వచ్చేసింది రమణాశ్రమానికి. భక్తులందరూ అక్కడ ఉన్నారు, కొంచెం కంగారు పడ్డారు. రమణ భగవాన్ నవ్వుతూ చెప్పారు, ఆయన బాగు చేసినటువంటి కోతికి ఏదో పేరు కూడా పెట్టారు, నాకు ఆ పేరు గుర్తులేదు. ఆ కోతి సమూహాన్ని అందరినీ అక్కడ ఆపేసి రమణ మహర్షి దగ్గరికి నడుచుకుంటూ వచ్చింది. మనం అయితే కోతులను గుర్తుపట్టలేం, ఏ కోతి ఏదో ఆయన గుర్తుపెట్టారు. ఆ కోతి ఆయన దగ్గరికి వచ్చింది, ఆయన దగ్గరికి కాసేపు కూర్చుంది, ఆయనతో ఏదో కబుర్లు చెప్పింది, ఆయన ఒళ్ళో కూర్చుంది, ఆయన పెట్టిన పప్పులు దంది, వెళ్ళిపోయింది. అప్పుడు అన్నారు ఆయన, అంటే దాని కాలు అవన్నీ నయమైపోయినా చాలా నెలల సంవత్సరాలకి. అప్పుడు రమణ భగవానులు అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పారు, ఇప్పుడు కోతుల జాతికి ఇది రాజు అయిందంట, ఇది చెప్పిన మాట అందరూ వింటారు.
అందుకని తీసుకొచ్చి నాకు వాళ్ళందరినీ చూపించి ఇలా నేను రాజయ్యానని చెప్పి వెళ్ళింది అన్నారు. ఎందుకని దాని కాళ్ళు బాగున్నప్పుడు దాన్ని బాగు చేసి తన దగ్గరే ఉంచుకొని తనకు సహచర్యాన్ని ఇచ్చారు. ఆయన జంతువులతోనే అలా ఉన్నారు, మనుషులతో ఉన్నట్టుగానే. అలా అనేక జంతువులు, ఆవు ఉండేది, ఆవుకి పేరు పెట్టారు. ఆవుకి సమాధి కూడా అక్కడ ఉంటుంది. నెమళ్ళు, ఉడుతులు ఇవన్నీ ఆయన మీద పాకుతూ, ప్రత్యేకంగా ఉడతలు అవన్నీ వచ్చినప్పుడు, ఆ జంతువులు వచ్చినప్పుడు వాటికి పెట్టడానికి ఆయన పప్పులు దగ్గర పెట్టుకునేవాళ్ళు. వేరుశనగ పప్పులు, జీడిపప్పులు ఇటువంటివి. ఆ పప్పులు ఇలా చేతిలో పట్టుకుంటే ఆయన ఉడతలు అవన్నీ పాకి అవన్నీ తిని వెళ్ళిపోయాయి. ఆయన ప్రకృతితో మమేకమై ఉన్నారు. ఆయన ఒకటి, అసలు ఆయన 13 ఏళ్ల కుర్రవాడుగా అరుణాచలం వచ్చేసినప్పుడు అసలు ఆయన కూర్చుంది అడవులలో, దట్టమైన అడవులలో, ఆ చెట్ల కింద. అసలు అది అడవి అనే భావనే లేదు ఆయనకి. ఆ చెట్లతో మమేకమైపోయారు, అక్కడ ఉన్న జీవులతో మమేకమైపోయారు, జంతువులతో మమేకమైపోయారు. అసలు మొత్తం ప్రకృతితో మమేకమైపోయి ఉన్నటువంటి మహాపురుషుడు రమణ భగవానుడు. ఎంత మమేకమైపోయి ప్రకృతిలో కలిసిపోయి రమించిపోయి ఉన్నారంటే ఆయన కూర్చొని ధ్యానముద్రలో లీనమైతే ఇప్పుడు ఏ బ్రహ్మభావంలో అన్నారే, బ్రహ్మంలో మునిగిపోయారన్న విషయం మనం రాసుకున్న పుస్తకాలు. ప్రకృతికి విరుద్ధంగా మనం ఉంటాం కాబట్టి, ప్రకృతిని మనం గుర్తించం కాబట్టి, మనం ఏ విషయాలను హైలైట్ చేయాలనుకుంటున్నామో ఆ విషయాలను మనలాంటి మనుషులే రాసుకున్నారు. కానీ ఆయన బ్రహ్మభావంలో మునిగిపోవటం అంటే ఏంటి? అనంత ప్రకృతి తత్వంలో మునిగిపోయారు. ఒక చెట్టు కాడ, ఒక పువ్వు కాడ, ఒక చంద్రుడు, ఒక వెన్నెల కాడ, ఒక సూర్యుడు, ఒక వెలుగు కాడ, ఒక సముద్రమును కసిన కెరటాల కాడ ఆగిపోలేదు ఆయన. మొత్తం అన్నింటితో కూడిన, అన్నింటినీ ఆదరిస్తూ అభిమానిస్తూ ప్రకృతిలో లీనమై కలిసిపోయారు. ఎంత లీనమయ్యారంటే ఆ ప్రకృతిలోని పురుగులు, క్రిమికీటకాదులు ఆయన్ని కుడుతుంటే కూడా ఆయన ఆ బ్రహ్మీభావనలో, బ్రహ్మభావన అంటే ఏంటి? సమస్త ప్రకృతితో లీనత. విడివిడిగా పువ్వులు చూడటం, విడివిడిగా రేకులు చూడటం, విడివిడిగా వెన్నెల చూడటం, విడివిడిగా కాదు, మొత్తం ప్రకృతితో మమేకమైపోయేంత శక్తి వచ్చింది ఆయనకి. అదే అనంత ఆత్మశక్తి ఎరుక, జీవన్ముక్త స్థితి. శరీర భావంలో ఉన్నాడు, వేరు భావనతో ఒక పువ్వును ఆనందిస్తాడు, ఒక చెట్టును ఆనందిస్తాడు, అందమైన వాటినే ఆనందిస్తాడు. మళ్ళీ అందవిహీనమైన ఉంటాయి. ఎండిపోయిన పువ్వు నచ్చదు తనకి, ఎండిపోయిన పండు నచ్చదు తనకి. అన్ని పక్వ దశలో ఉండాలి. వృద్ధాప్యం నచ్చదు తనకి, యవ్వనమే నచ్చుతుంది. ఇది శరీర భావన. అలా శరీరాన్ని ఆనందిస్తాడు జీవుడు, సుఖభోగాలను ఆనందిస్తాడు, ప్రకృతిలోని రమణీయ దృశ్యాలను ఆనందిస్తాడు, ప్రకృతిలోని మళ్ళీ బాధలను, కష్టాలను, ఇబ్బందులను, అసహ్యాలను, అందవిహీనతను తీసుకోడు. అలా కాదు, మొత్తం ప్రకృతితో అసలు భేదభావనే లేకుండా లీనమైపోయి ఉన్నటువంటి వ్యక్తి. భేదత్వం లేదు. సమస్త ప్రకృతితో, చెట్టు పుట్ట, చామ గుట్ట, పురుగు పుట్ట అన్నిటితో లీనమైపోయాడు. అన్నింటినీ ప్రేమిస్తారు ఆయన. ఎందుకంటే ఆయన భౌతిక జీవితం చూడండి, నెమళ్ళు ఎన్నో ఉండే ఆయన ఆశ్రమంలో. ఆ నెమళ్ళన్నీ ఆయన దగ్గర వాలి, ఆయన చుట్టూ తిరిగి ఆయన ముట్టుకుంటే ఏది పారిపోయేది కాదు. ఆఖరికి ఒక సందర్భంలో రోజు ఆయన దగ్గరికి వచ్చి కూర్చొని వెళ్ళిపోయేటువంటి భక్తులు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అక్కడ ఒక పాము మొక్కల్లో పడుకొని ఉంది. పాము కనపడింది వాళ్ళకి, పెద్ద పాము అని దాన్ని చంపడానికి వచ్చారు. కర్రలు తెచ్చారు గబగబా. రమణ భగవానులు బయటకు వచ్చి వాళ్ళని ఆపారు. ఏంటి ఆయన అన్నారు, స్వామి పాము ఉంది అక్కడ, చాలా ప్రమాదం అన్నారు. అంటే ఆయన అన్నారు, లేదు నాయన, మీరు రోజు ఎలా నన్ను దర్శించి నా మాటలు విని కాస్త ఆనందించాలని, నాతో గడపాలని వస్తున్నారో వారు కూడా అలాగే వచ్చారు అన్నారు పాముని. వారు కూడా అలాగే వచ్చారు. మీరేం కంగారు పడవలసిన అవసరం లేదు. ఆ పాము మిమ్మల్ని ఏమీ చేయదు, మీ దారిని మీరు వెళ్ళిపోండి. ఇంతకీ వారు రోజు వస్తున్నారు, మీరు ఇవాళ్లే చూశారు అన్నారు. ఆ పాము గారు రోజు వస్తున్నారు, మీరు ఇవాళ్లే చూశారు. కాబట్టి మీరు, అది దేహ భావన. మనకే పాము అంటే భయం కాదు, ప్రకృతి భావన, జీవభావన, అనంతత్వ ఏకత్వపు భావన. శరీరాలు మా వేరువేరుగా ఉన్నాయి, కానీ ఆ శక్తి ఒకటి, అదే ప్రకృతి. ప్రకృతిలోని విభిన్నత, వైవిధ్యమే ఆత్మశక్తి యొక్క సౌందర్యము. ఆ ఆత్మశక్తి సౌందర్యం అర్థమైన వాడికి ప్రకృతిలోని విభిన్నత, వైరుధ్యము, క్రూర మృగాలతో, విషపు జంతువులతో సహా అన్ని ప్రకృతిలోని అందముగా, అంశాలుగా కనపడతాయి తప్ప అవి
తనకు హాని చేసేవిగా కనపడవు. అందుకే శివభగవానుడికి ఒంట్లోనే పాము ఉంటుంది, కంఠం చుట్టూ చుట్టుకొని ఉంటుంది. ఆయన కాళ్ళకి చేతులకి ఆభరణాలుగా చిన్న చిన్న పాములు చుట్టుకొని ఉంటాయి. మీరు గమనించండి. దేవుళ్ళ దగ్గర పెట్టారు. అనేక పులులు సింహాలు లాంటివి అమ్మవారు లాంటి దేవతలకి వాహనాలుగా పెట్టారు. ఏనుగు లాంటివి వాహనాలుగా పెట్టారు. మీరు మనం జంతువులు అనుకున్న వాటిని అన్నింటినీ దేవుళ్ళ దగ్గర పెట్టారు. ఎందుకని? మన భావన, శరీర భావనలో అది నాకు హాని చేస్తుంది, ఇది నాకు మేలు చేస్తుంది అనేటువంటిది శరీర ద్వంద్వ భావన, పరిమిత భావన. అదే ప్రకృతిలో ఉన్న జీవులన్నీ ఏది నాకు హాని చేయదు, అన్నీ మంచివే. ఎందుకని? అదంతా ప్రకృతి. ప్రకృతిలో విభిన్నత ఉంటుంది, విభిన్న తత్వం ఉంటుంది, అదంతా దైవత్వమే అని అనేక జంతువులను దేవుళ్ళకు వాహనాలుగా పెట్టారు. ఇప్పుడు వృషభము నంది శివుడికి వాహనంగా పెట్టారు, ఎలుక వినాయకుడికి వాహనంగా పెట్టారు, నెమలి కుమారస్వామికి వాహనంగా పెట్టారు. అనేక మందికి అనేక రకాలు ఉన్నాయి. అంటే ఏంటి? ప్రకృతి మొత్తము దైవభావంతోనే ఉంది. ఇందులో తీసేసేది ఏమి లేదు. క్రూరత్వం లేదు, దుర్మార్గత్వం లేదు, విషతత్వం లేదు, చెడ్డతనం లేదు. అది నువ్వు దేహభావంలో చూస్తున్నావు. నువ్వు అనంత ఆత్మశక్తి ఎరుకలోకి వెళ్ళినప్పుడు, ఆ బ్రహ్మభావంలో మునిగిపోయినప్పుడు పావైనా కప్పైనా తేలైనా ఏదైనా అన్ని బ్రహ్మభావంలో నీకు అద్భుత సౌందర్యాలుగా కనబడతాయి. అందుకనే రమణ భగవాన్లు ఆ పాము దగ్గరికి వచ్చినప్పుడు చంపొద్దు అన్నారు. చంపొద్దని ఆ పాము దగ్గర కూర్చొని ఆ పాముతో చెప్పారు, అయ్యా మీరు ఎవరో రోజు వస్తున్నారు, మీ రూపం చూసి వీళ్ళు భయపడుతున్నారు, వీళ్ళు సామాన్య మానవులు, మీ వలన వాళ్ళకి ఏ ప్రమాదం లేకపోవచ్చు, కానీ వాళ్ళ భయం వలన వాళ్ళ వల్ల మీకు ప్రమాదం కలగొచ్చు, మీరు రాకండి, మీ ప్రదేశంలోనే ఉండండి, నా అనుగ్రహం మీకు ఎప్పుడూ ఉంటుంది, వెళ్ళండి అంటే పాము తలుపు వెళ్ళిపోయింది. ఇది మహిమ కాదు, మాయ కాదు. బ్రహ్మభావంలో అనంత ఆత్మశక్తి ఎరుకలో ఉన్నప్పుడు భాషతోనే పని లేదు, భావ వ్యక్తీకరణ మనది చక్కగా ఎదుటి జీవులకి అర్థమైపోద్ది. ఇది ఎవరైనా పల్లెటూరు వాళ్ళు ఉంటే ఆవుల్ని గేదెల్ని పెంచుకుంటూ ఉంటారు, మీరు మేకల్ని ఇటువంటి వాటిని ఇళ్లలో పెంచుకుంటూ ఉంటారు. మీరు గమనిస్తే ఆవులు గేదెలు మేకలు కుక్కలు ఇవన్నీ ఆ యజమాని చెప్పినట్టు వింటూ ఉంటాయి. యజమాని భాష వాటికి అర్థమవుతుంది. కొన్ని రోజులకి యజమానికి జంతువులకి ఒక రకమైన అవినాభావ సంబంధం ఏర్పడుతుంది. యజమాని కూర్చోమంటున్నాడా, నుంచోమంటున్నాడా, తిడుతున్నాడా, కేకలేస్తున్నాడా, పొగుడుతున్నాడా, మొత్తం ఆ పెంపుడు జంతువులకి అర్థమైపోద్ది. మీరు చూసుకోండి. అలా బ్రహ్మభావం కలిగినప్పుడు కలగటం అంటే ఏంటి? మొత్తం సృష్టితో మమేకమయ్యి ఆ సృష్టి భాషలోనే మాట్లాడతాడు, అర్థం అవుతుంది. మనకి ఇప్పుడు ఎలా తెలుస్తుంది? అది మహిమని రాసుకుంటాం మనం. కానీ కాదు ఏ జంతువు. కానీ ఇప్పుడు పాములు పెట్టేవాళ్ళు పాములను ఆడిస్తారు, పాములు వాళ్ళు చెప్పినట్టు అంటే ఆడతాయి, మళ్ళీ ఆ బొట్టలో పడేస్తారు, బొట్టలో చుట్టుకు పడుకుంటాయి, వాటికి కావాల్సిన ఆహారాలు ఇస్తారు. అలాగే చిలకలను పట్టుకొని జ్యోతిష్యాలు, చిలక జ్యోతిష్యాలు చెప్పేవాళ్ళు చిలకలకు ట్రైనింగ్లు ఇస్తారు. అవి మనుషులతో అవినాభావ సంబంధం ప్రతి జంతువు కలిగి ఉంటుంది. ఏనుగులను పెంచేవాడు మావటివాడు ఉంటాడు. జూలో ఉన్నటువంటి అన్ని జంతువుల్ని మనుషులే చూస్తారు, వాటికి ఆహారాలు వేస్తారు. పావులతో గడిపేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. పాములు పెట్టేవాళ్ళకి అసలు పాము భయమే కాదు. జూలో క్రూర మృగాలతో గడిపేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇది ఒక మచ్చిక చేసుకోవటం. అలాంటిదే బ్రహ్మభావం కలిగినప్పుడు, ఆ బ్రహ్మానుభూతి కలిగినప్పుడు, బ్రహ్మములో మునిగిపోయి ఎప్పుడు ఉంటారన్న భావన ఉన్నప్పుడు, అది మొత్తం సృష్టితో కలిసిపోయి మమేకమై ఉండటం. అక్కడేదో ఇవన్నీ మర్చిపోయి ఈ సూర్యుడిని చూడకుండా, ఈ చంద్రుని చూడకుండా, ఈ వెన్నెలను చూడకుండా, ఈ జంతువుని చూడకుండా, ఈ చెట్లను చూడకుండా, ఈ పువ్వుల్ని చూడకుండా, ఈ ఆకుల్ని చూడకుండా, ఈ కాయల్ని చూడకుండా, ఈ మనుషుల్ని చూడకుండా ఎందులోనో లీనమైపోయారని కాదు. అది కానే కాదు. మొత్తం ప్రకృతి భావంలో లీనమైపోయారు. ఎన్నుంటే అన్ని ప్రకృతిలో, మొత్తం ప్రకృతిలో ఎన్నుంటే అన్ని, అన్నింటినీ ఆదరిస్తారు. కావాలంటే వారి చరిత్ర చదువుకోండి అని చెప్పాక. ఎంతో మంది ఆయన్ని ఇబ్బంది పెట్టే మనుషులు వచ్చి ఇబ్బంది పెడుతున్నా కూడా ఒక్కరోజు ఆయన ఎవరినే అనలేదు. భిక్షగాళ్ళ నుంచి కోటేశ్వరుల వరకు, అపర కుబేరుల వరకు అందరూ సమానమైనకి, వాళ్ళు మనుషులు అంతే. అలా మొత్తం ప్రపంచంలో భూమి మీద కనపడుతున్నాయన్నీ ఆయనకి సమానమే. అవన్నీ అనంత ఆత్మశక్తి యొక్క ప్రతిరూపములు. అది చెట్టు కావచ్చు, పుట్ట కావచ్చు. మనం అర్థం చేసుకోవాలి వాటిని సరిగ్గా. ఒక ఆవిడ పూజ చేసి రమణ భగవానుల దగ్గరికి వస్తూ ఆ కుంకుమ తీసుకొచ్చి రమణ భగవానులకి ఇచ్చింది. అయ్యా నేను లక్షపత్రి పూజ చేశాను,
ఆ పూజ తాలూకా కుంకుమ ఇది మీరు పెట్టుకుంటారా, బొట్టు పెట్టుకుంటారా అని అడిగింది. ఆయన తీసుకొని బొట్టు పెట్టుకున్నారు. పెట్టుకున్నాక లక్షపత్రి పూజ అంటే 1,00,000 ఆకులతో పూజ చేశారా అని అడిగారు ఆయన. అవును అందా. అంటే అప్పుడు అన్నారు, అంటే 1,00,000 ఆకులు చెట్ల నుంచి కోసుకొచ్చారా అని అడిగారు. అవును అందా. అలా 1,00,000 ఆకులు చెట్ల నుంచి కోసి గిల్లి ఆ చెట్లను బాధ పెట్టే బదులు 1,00,000 సార్లు మిమ్మల్ని మీరు గిల్లుకొని ఆ 1,00,000 మంత్రాలేవో చదువుకొని మీరు చదవాలనుకుంది ఆ పూజలోవి, మీ శరీరాన్ని మీరు గిల్లుకుంటే సరిపోయేది కదా. భగవంతుడు అవే స్వీకరించేవాడు కదా. ఎందుకు చెట్లను గిల్లి ఆ ఆకులతో ఎందుకు పూజ చేసి ఆ చెట్లను ఎందుకు బాధ పెట్టారు అని అడిగాడు ఆయన. అంటే ఇప్పుడు చెట్లతో మమేకమే లేరు ఆయన. అందుకని మహాత్ముల జీవన శైలిని మన కోణంలోంచి చూడకూడదు, మన వైపు నుంచి చూడకూడదు, వాళ్ళ వైపు నుంచి చూడాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆత్మానుభూతి, బ్రహ్మానుభూతి, ఆత్మ సాక్షాత్కారము ఇటువంటివన్నీ కూడా మీరు గమనిస్తే ఎవరికి చెబుతున్నాం? మనలా శరీరధారులైన మనుషులకి చెబుతున్నాం. మీరు గమనించండి, ఎవరిని అంటున్నాం? శరీరం లేని వాళ్ళని ఎలా అనగలం? జీవన్ముక్తుడు, జీవన్ముక్తురాలని. వాళ్ళు బ్రహ్మానుభూతిలో లీనమైపోయి ఉన్నారని ఎవరికి చెప్పగలం? శరీరం లేకపోతే ఎలా చెప్పగలం? ఎలా గుర్తిస్తాం అసలు మనం? అది శరీరం ఉందంటే మనలాంటి వాళ్ళే. సృష్టి అది. రమణ మహర్షి శరీరం సృష్టి, రమణ మహర్షి అనే పేరు సృష్టి, రమణ మహర్షి ఆకారం సృష్టి. రమణ మహర్షి మాట్లాడుతున్నప్పుడు ఆయన గొంతు ఒక స్వరం ఏదో ఒకటి పలికి ఉంటుందిగా. గొంతు ఏదో ఒక రకంగా మన మాటలాగానే ఒక సౌండ్ వచ్చి ఉంటుందిగా. అప్పుడు ఆ గొంతు తీరు సృష్టి, ఆయన నడక సృష్టి, ఆయన నడత సృష్టి, ఆయన నిద్ర సృష్టి, ఆయన మెలకువ సృష్టి, ఆయన కాలకృత్యాలు సృష్టి, ఆయన భోజనం చేయటం సృష్టి. ఇవన్నీ మనలాగానేగా. కానీ అనంత ఆత్మశక్తి ఎలా సంచరిస్తుందో ఆయన చూపించారు. మనమేమో నేను అనంత ఆత్మశక్తి అని అనుకోకుండా నేను ఆ వెన్నెలను ఆనందిస్తాను, ఈ సూర్యుడిని ఆనందిస్తాను, ఆ నక్షత్రాలు ఆనందిస్తాను, ఈ పువ్వులు ఆనందిస్తాను, ఆ పురుగులు ఆనందిస్తాను, ఈ పుట్టలు ఆనందిస్తాను, ఈ సృష్టినంతా నేను ఆనందిస్తాను. అటువంటి ఆనందం ఎందుకు ఆ రమణ భగవాన్ని ఆనందించట్లేదు? సృష్టిని ఎందుకు చూడట్లేదు? బ్రహ్మభావంలో ఎందుకు లీనమైపోయి ఉన్నారు అని మనం అనుకుంటున్నాం. బ్రహ్మభావంలో లీనమై ఉండటం కాదు, బ్రహ్మభావంలోనే సృష్టి ఆవిర్భవించి ఉంది. సృష్టి మొత్తం ఆవరించి ఉన్నది బ్రహ్మభావము. ఆ బ్రహ్మభావం అనేటువంటి అనంత ఆత్మశక్తి అనేటువంటిది లేకపోతే సృష్టిలో చెట్టు లేదు, పుట్ట లేదు, గొట్ట లేదు, మనిషి లేడు, అసలు ఎవరు ఉండరు, సృష్టి ఉండదు. సృష్టి ఉండటానికే కారణభూతమైనది బ్రహ్మభావము, ఆ బ్రహ్మము అనే శక్తి. సృష్టి ఉండటానికే కారణభూతమైనది అనంత ఆత్మశక్తి. అనంత ఆత్మశక్తే తనను తాను సృష్టిగా వ్యక్తీకరించుకుంది. ఆ వ్యక్తీకరణను ఎరింగిన వ్యక్తి రమణ భగవానులు. అంటే నేను అనంత ఆత్మశక్తినే, ఈ శరీరముగా ఉన్నాను అనేటువంటి స్థితిని తెలిసిన వ్యక్తి ఆయన. మనం తెలియని వ్యక్తులు, అంతే తేడా. ఆయనకి మనకి తేడా ఏం లేదు. అందుకే ఆయన చెప్పారు, ఆయన ఏమన్నారంటే, మీరందరూ నాబోటోళ్ళు చుట్టూ తిరగక్కర్లేదు, గురువులని, మహాత్ములని, మతాలని, మార్గాలని, దేవుళ్ళని, దేవతలని మాబోటోళ్ళు చుట్టూ తిరగక్కర్లా. నిన్ను నువ్వు తెలుసుకో, నేనేదో నువ్వు అదే. నేను అనంత ఆత్మస్వరూపుడను, ఆ ఎరుక నాకుంది. నేను అనంత ఆత్మస్వరూపుడనైన నేను రమణ మహర్షి అనేటువంటి ఈ శరీరముతో సంచరిస్తున్నాను. అంటే సృష్టిలో ఈ శరీరముగా వ్యక్తపరచబడ్డాను. కానీ నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడను. ఇలా వ్యక్తపరచబడటానికి కారణం ఏంటి? అనంత ఆత్మశక్తే, బ్రహ్మమే. బ్రహ్మమే తనను తాను రమణ మహర్షి అనేటువంటి శరీరముగా ఆ రూపముతో, ఆ శబ్దములతో, ఆ సంచారముతో, ఆ నడకతో, ఆ నడతతో, ఆ ప్రవర్తనతో ఒక జీవన్ముక్తుని వలె జీవించింది. ఇప్పుడు ఆ జీవించింది ఎవరు? రమణ మహర్షిని జీవించింది ఎవరు? అనంత ఆత్మశక్తి. తానే తనను సృష్టిగా వ్యక్తపరుచుకుంది. అంటే అనంత ఆత్మశక్తి బ్రహ్మము అనేటువంటి బ్రహ్మము ఏదున్నదో అదే సృష్టిగా జీవిస్తుంది. ఇప్పుడు అసలు సృష్టిగా జీవించేది ఎవరు? అనంత ఆత్మశక్తి, బ్రహ్మమే. అప్పుడు బ్రహ్మభావములో ఉన్న వాళ్ళకి సృష్టి అంతా ఏకత్వమే ఉంది, అనేకత్వం లేదు. అనేకత్వం లేదంటే కనపడదని కాదు, అన్నీ ఆదరిస్తారు, అన్నీ ఆనందిస్తారు, అన్నిటినీ స్వీకరిస్తారు. అసలు వాళ్ళు ద్వేషించేది ఉండదు. అది మనకు అర్థం కాదు, ఎందుకని మనం మానవ స్థాయిలో ఉన్నాం కాబట్టి. అందుకని మనం మానవ స్థాయిలో ఎటువంటి ప్రశ్నలు వేసుకుంటున్నాము అంటే,
రమణ భగవానులు లాంటి వాళ్ళు కూడా సృష్టిలో అందాలను వదిలేసి ఆయన కూడా వెళ్ళిపోయి ఎక్కడో ఇవన్నీ చూడకుండా కళ్ళు మూసుకొని బ్రహ్మభావంలో కూర్చున్నాడు ఏంటి అనుకుంటున్నాం మనం. అసలు బ్రహ్మమే సృష్టిగా వ్యక్తీకరించబడినప్పుడు అంత ఆత్మశక్తే తనను తాను తనలోనే సృష్టిగా వ్యక్తీకరించుకున్నప్పుడు అసలు కళ్ళు, ఒక మనిషికి కళ్ళు ఉండాలి, ఒక మనిషికి చెవులు ఉండాలి, ఒక మనిషికి ముక్కు ఉండాలి, ఒక మనిషికి చర్మం ఉండాలి, ఒక మనిషికి స్పర్శేంద్రియములు, శబ్దస్పర్శ రూపరస గంధములకు సంబంధించిన ఇంద్రియములు ఉండాలి, ఒక మనిషికి స్త్రీ పురుష జననేంద్రియములు ఉండాలి, వీళ్ళు స్త్రీ శరీరం ఇలా ఉండాలి, పురుష శరీరం ఇలా ఉండాలి, అలాగే జంతువులన్నింటిలో కూడా స్త్రీ పురుష జంతువులు ఉండాలి. ఇవన్నీ కలిస్తానికి పెద్ద విపరీతమైన ఆకర్షణ ఉండాలి. ఇవి కలిస్తే మళ్ళీ సృష్టి జరిగి ముందుకు వెళ్తానికి పిల్లలు పుట్టాలి, ఆ పుట్టిన పిల్లల్లో మళ్ళీ స్త్రీ పురుషులు ఉండాలి. ఇటువంటి అద్భుతమైన ప్రక్రియ అంతా ఎక్కడి నుంచి జరిగింది? అనంత ఆత్మశక్తి ఎరుక చేత. అనంత ఆత్మశక్తి తనను తాను వ్యక్తీకరించుకోవటం చేత ఆ బ్రహ్మము అనేటువంటి శక్తి తనను తాను సృష్టిగా వ్యక్తీకరించుకుంది. ఎక్కడ? తనలోనే. అప్పుడు తనకు తెలియదే ఉంది. అసలు తను కన్నెందుకు? వెన్నెలను చూడటానికి వెన్నెలే తాను. తన కన్నెందుకు? సూర్య వెలుగును చూడటానికి సూర్యుడు తానే, వెలుగు తానే. తనకు కన్నెందుకు? తనకు అసలు చెవులెందుకు? తనకు ముక్కెందుకు? ఇవన్నీ నేను శరీరం అనుకుంటున్న మనిషికి కావాలి. కానీ అలా శరీరముగా వ్యక్తీకరించబడినది నేనే అనేటువంటి అనంత ఆత్మశక్తికి ఒక పరిమిత శరీరంగా వ్యక్తీకరించబడుతున్నది నేనే అని తనను తాను వ్యక్తీకరించుకుంటున్న అనంతాత్మశక్తికి కన్నెందుకు, ముక్కెందుకు, చెవెందుకు? అందుకే దాన్ని జ్ఞాననేత్రము అన్నారు. జ్ఞానమే కంటి ద్వారా చూస్తున్నది, జ్ఞానమే చెవి ద్వారా వింటున్నది, జ్ఞానమే ముక్కు ద్వారా వాసన గ్రహిస్తున్నది, జ్ఞానమే గొంతు ద్వారా మాటల ద్వారా శబ్ద రూపంలో పలుకుతున్నది, జ్ఞానమే చెవి రూపంలో వింటున్నది, జ్ఞానమే స్పర్శను తెలుసుకుంటున్నది. అసలు జ్ఞానమే జ్ఞాననేత్రము, జ్ఞానమే సర్వస్వము. ఆ జ్ఞానమే సత్యం, జ్ఞానం అనంతం బ్రహ్మ. ఏ బ్రహ్మము అనే భావనలో లీనమైపోయి ఉన్నారో ఆ బ్రహ్మమే అనంత జ్ఞానము. ఆ జ్ఞానం అనేదే ఇంద్రియ రూపంలో, శరీర రూపంలో తనను తాను వ్యక్తపరుచుకొని తనను తానే అనుభవించడానికి, తనను తానే తెలుసుకుంటూ, తనను తానే వ్యక్తపరుచుకొని తనలో తాను రమిస్తూ కూర్చున్నది. ఇదే సృష్టి. తనలో తానే రమిస్తున్నది. దానికి కళ్ళెందుకు? దానికి చెవులెందుకు? దానికి ముక్కులెందుకు? దానికి చర్మం ఎందుకు? దానికి స్పర్శ ఎందుకు? ఎందుకని? సమస్తములను గ్రహించే జ్ఞానశక్తి అదే. అదే అనంతాత్మశక్తి. అందుకే సత్యం, జ్ఞానం అనంతం బ్రహ్మ. అదే బ్రహ్మము అనే శక్తి. అదే సత్యము, అదే జ్ఞానము, అది అనంతము, అది సర్వవ్యాపకము. అది అసలు ఆ శరీరముల రూపం ధరించింది అది. అది శరీర భావంలో ఉండే. ఎందుకు ఆయన కళ్ళు మూసి కూర్చున్నాడు? ఆయన ఎందుకు బ్రహ్మభావంలోకి వెళ్ళిపోయాడు? ఆయన ఎందుకు బయట వాటిని గమనించట్లేదని మనం అనుకుంటున్నాం. కాదు, ఆయన యావత్తు విశ్వముతో. అంటే మనం ఒక చెట్టు కొన్ని పువ్వులు చూస్తున్నాం అనుకోండి, దానికి ఉన్న కొమ్మలు, రెమ్మలు, కాయలు, పువ్వులు మనకు కనపడుతున్నాయండి. ఆ పువ్వులు అవి చూసి ఆనందపడుతున్నాం, చెట్టును చూసి ఆనందపడుతున్నాం అనుకోండి. ఆయన సమస్త చెట్లు, సమస్త జంతువులు, సమస్త మనుషులు, సమస్త ప్రకృతి, ఎన్నున్నాయో ప్రకృతులు అన్ని, నదులు, సముద్రాలు, గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు అన్నింటినీ ఒకేసారి దర్శిస్తూ అందులో లీనమైపోయి ఉన్నాడు ఆయన. ఏకదర్శనం జరుగుతుంది. ఎందుకని? ఏకానంత ఆత్మశక్తి తనలోనే తనను ఆవిష్కరించుకున్నది, వ్యక్తపరుచుకున్నది. అది నిజం కనుకనే బయట కూడా ఆయన కళ్ళు తెరిచినప్పుడు, శరీరంతో తిరుగుతున్నప్పుడు చక్కగా జంతువులను కూడా ప్రేమించారు, మనుషులను కూడా ప్రేమించారు. అసలు తప్పులు ఎంచలేదు. తప్పులు చేసినటువంటి తన దగ్గర ఉన్న వాళ్ళు, తప్పులు చేసిన వాళ్ళని కూడా ప్రేమించారు. అసలు తప్పు ఎందుకు చేశావని కూడా అడగలేదు. ఒక వ్యక్తి ఊర్లో ఎవరో స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆయన రోజు రమణ మహర్షి దగ్గరికి వచ్చి కూర్చుంటాడు భక్తుల్లో. ఒకసారి అక్కడ ఊర్లో వాళ్ళు అతన్ని పట్టుకొని చెట్టుకు కట్టేశారు. భయపడి గట్టిగా రమణ రమణ అని కేకలు పెట్టాడు. ఆ ఊళ్ళో వాళ్ళు ఏం చేశారు? కట్టేసి, అంటే ఆ స్త్రీతో ఉండగా పట్టుకున్నారు. ఎలాగైనా పట్టుకోవాలని చూస్తున్నారు వాళ్ళు. పట్టుకొని చెట్టుకు కట్టేసి ఊళ్ళో వాళ్ళందరినీ పిలుద్దామని అందరినీ పిలుస్తున్నారు ఆ ఇళ్ళకెళ్ళి. ఈ లోపల ఇతను కట్టులు జారిపోయినాళ్ళు. సరిగ్గా కట్టారో కట్టలేదో ఏం జరిగిందో. అంటే వెంటనే కట్టులు ఎప్పుడైతే ఊడిపోయినాయో పరిగెత్తుకుంటూ రమణాశ్రమానికి వచ్చేసి డైరెక్ట్ రమణ మహర్షి గదిలోకి వెళ్ళిపోయాడు. నైట్ రమణ మహర్షి గదిలోకి పరిగెత్తుకెళ్ళిపోయాడు తలుపులు తోసుకొని.
చెమటలు పెట్టేసి ఉంది, ఆయాసపడిపోతున్నాడు, రొప్పుతున్నాడు. రమణ భగవానులు వెంటనే పరిస్థితి గమనించారు. ఏంటని అడగలేదు, ఏమని అడగలేదు, ఏం జరిగిందని అడగలేదు. అక్కడ మహిమ లేదు, మాయ లేదు. వెనకాల అరుస్తూ ఊరు జనం వెంబడబడుతున్నారు, కేకలు వినపడుతున్నాయి, అరుపులు వినపడుతున్నాయి. వెంటనే రమణ మహర్షి గది తలుపులు వేస్తారు. అతని దగ్గరికి వెళ్ళారు, కాసిన మంచినీళ్ళు ఇచ్చి తాగమన్నారు. నువ్వు కంగారు పడకు, కూర్చో, నేనున్నాను, కంగారు పడకు, నేనున్నాను, కంగారు పడకు అని అతన్ని సేద తీర్చి రాత్రంతా తన గదిలోనే ఉంచుకున్నారు. బయట మనుషులు అయ్యో రమణ మహర్షి అంటే తెలుసు ఆయన వాళ్ళకి. రమణ మహర్షి రూములోకి వెళ్ళిపోయాడు, మనం వెళ్ళి మహర్షిని ఇబ్బంది పెట్టకూడదు, వీడు రేపు బయటకు రాడా, అప్పుడు వీడి సంగతి చూద్దామని అక్కడ కాసేపు వెయిట్ చేసి ఆశ్రమం నిర్వహించేటువంటి ఆశ్రమ నిర్వాహకులకి ఇతను ఏం చేశాడో చెప్పి ఇలా ఊళ్ళో అక్రమ సంబంధం పెట్టుకుని ఎప్పటి నుంచో ఒక అమ్మాయితో అక్రమ సంబంధాలు గడుపుతున్నాడు, ఆ అమ్మాయి మా ఇంటి పిల్ల, ఇలా చేస్తున్నాడు, మీరు అటువంటి వాళ్ళని ఆశ్రమంలో ఉంచుకొని ఇస్తున్నారు, ఆశ్రమం నుంచి అతను తరివేయండి అని ఇక్కడ ఆశ్రమం వాళ్ళకి చెప్పి వాడిని నానా తిట్లు తిట్టి మళ్ళీ వస్తాం మేమని వెళ్ళిపోయారు. రమణ మహర్షి మీద గౌరవంతో వెళ్ళిపోయారు. రమణ భగవానుల దగ్గరికి పొద్దున్నే మామూలుగా ఆయన లేచారు, అంతా అయిపోయింది. ఆశ్రమ వాసులంతా వచ్చేసారు. ఆ పెద్దలో రాత్రి వీళ్ళందరూ వచ్చారుగా, ఊళ్ళో వాళ్ళందరూ గొడవ చేశారుగా, విషయం చెప్పారు. ఇతను ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడంటే అని విపరీతంగా ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడేశారు. రమణ భగవానులు మౌనంగా వింటున్నారు. ఆయన మౌనంగా వింటున్నారు అంతే. అందరూ చెప్పారు వీడు చెడ్డోడు, అదని ఇదని రకరకాలుగా చెప్పారు. అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు, వీడిని తరివేయండి, ఇక్కడ ఉంచకూడదని, అదని ఇదని మొత్తం అందరూ చెప్పిందంతా విన్నారు. ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతను తలదించుకుని ఉంచున్నాడు. పాపం మనకు ఆశ్రమానికి చెడ్డ పేరు వస్తుంది, ఇలాంటి వాళ్ళని పంపైపోతే అది ఇది మీకు చెడ్డ పేరు వస్తుంది, ఇంక చెబుతానే ఉన్నారు. మీకు ఆలోచించండి, ఒకసారి నేరారోపణలు మొదలు పెడితే ఎలా ఉంటాం మనం. ఆయన అయితే ఒక మాట మాట్లాడలేదు. అందరూ చెప్పడం ఆపేసినాక రమణ భగవానులు ఎవరైతే ఈ అక్రమ సంబంధం పెట్టుకొని రాత్రి పరిగెత్తుకుంటూ వచ్చి తన గదిలోకి వచ్చి ఇప్పుడు వీళ్ళందరూ నిందలు వేస్తుంటే తలంచుకు నిలబడ్డాడో అతన్ని ఉద్దేశించి రమణ భగవానులు అన్నారు, చూసావా నాయన, నువ్వెంత అమాయకుడువో, నువ్వు అప్పుడే దొరికిపోయావు, వీళ్ళెవరూ ఇంకా దొరకలేదు అన్నారు. ఇక ఆలోచించండి, ఆయనకి తప్పొప్పుల పట్ల ఎటువంటి భావన ఉందో. నువ్వు అప్పుడే దొరికిపోయావు, వీళ్ళెవరో ఇంకా దొరకలేదు అన్నారు. ఆయన దేన్ని వదలలేదు. రమణ భగవానుల అమ్మగారు వచ్చి అక్కడే ఉన్నారు, రమణ భగవానుల బంధువులు అనేక మంది వచ్చి అక్కడే ఉన్నారు. తర్వాత రమణాశ్రమాన్ని నిర్వహించింది రమణ భగవానుల యొక్క బంధువులు, ఆయన కొడుకులు వరుస అయ్యేవాళ్ళు. భక్తులు వచ్చారు, భక్తులందరూ కలిపి వాళ్ళకి అప్పచెప్పారు రమణ భగవానులు అక్కడ ఉన్నారు కాబట్టి ఆయనకి అన్ని రకాల సపర్యలు చేసి సకల సౌకర్యాలు చక్కగా చేసి ఆయన్ని బాగా చూసుకొని ఆశ్రమాన్ని బాగా చూసుకోవాలంటే వాళ్ళ సొంత కుటుంబ సభ్యుల తాలూకా వాళ్ళు అయితే బాగా చూసుకుంటారని భక్తులే వాళ్ళకి అప్పచెప్పారు. ఈయన ఏనాడు అసలు ఆశ్రమం నాదనలేదు, అసలు ఆశ్రమానికి నాకు సంబంధం లేదని కూడా చెప్పారు. ఆయన వాళ్ళందరూ నన్ను ఇక్కడ కూర్చోమన్నారు, ఇక్కడ కూర్చున్నానని చెప్పారు. అంటే ఒక మనిషి జీవన్ముక్త స్థితిలో ఉన్న వ్యక్తి ప్రకృతిలో ఒక పరిమితమైన విభాగం పట్ల ఇది నా హక్కు అని చెప్పడం, మొత్తం ప్రకృతితో మమేకమై ఉంటాడు, ఎవరి హక్కులు కాలరాయడు, ఎవరి మీద పెత్తనాలు చేయడు, ఎవరి మీద అధికారాలు చేయడు, ఎవరి మీద జులుం చేయడు. ఆ జులుం చేయడం అనేది ఎంత నిదర్శనం అంటే రమణ భగవానులు నడుస్తూ వెళుతుంటే వారి కాలు ఒక చెట్టుకు తగిలి అక్కడ తేనె తుట్టు ఉంది, ఆ చెట్టుకి ఆ తేనె తుట్టు కదిలి తేనెటీగలన్నీ వచ్చేసి రమణ భగవానుల కాలుని కొడుతున్నాయి. ఆయన కాలు అలాగే పెట్టి వాటికి అందించి మరి ఉంచారు. భక్తులు భయంతో పారిపోయారు, ఆయన మాత్రం అక్కడే నుంచొని కాలు తేనెటీగలకు అందించారు, కుట్టుకోండి అని. తర్వాత భక్తులందరూ చూసి మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి రమణ భగవాన్ని పక్కకు లాగేసి అవన్నీ క్లీన్ చేసి శుభ్రం చేసి తీసుకెళ్ళిపోయారు. ఎందుకు స్వామి అలా చేశారు, కాలు చూడండి, కాలు బోధకాలలాగా వాసిపోయింది, ఎందుకు స్వామి అలా చేశారని అడిగారు. అడిగితే అప్పుడు ఆయన చెప్పారు, అయ్యో ఆ తేనె చుట్టూ వాటి ప్రదేశం, ఆ అడవి వాటిది, అవేదో పాపం ఒక చెట్టు కొమ్మకే తేనెని దాచుకున్నాయి, అక్కడ తెచ్చుకొని తేనె తుట్ట పెట్టుకొని అది వాటి నివాసం. చూడకి కాలేళ్ళు వాటిని కొట్టేసింది, అవి భయపడినాయి, అవి నన్ను కొట్టాలనుకోవాలి, అవి భయపడినాయి, ఎవరో నా ఎత్తుకుపోవడానికి వచ్చారు, మాకేదో ప్రమాదం తలబెడతారు అని, అందుకని రక్షించుకోవటానికి నన్ను కుట్టినాయి. అయితే ఈ కాలు తప్పు చేసింది కనుక వెళ్ళి ఆ చెట్టుని కొట్టింది కనుక ఆ తేనె చెట్టు కదిలేలా చేసింది కనుక ఆ శిక్ష ఈ కాలుకు పడవలసిందే అన్నారు. అంతే తప్ప నేను అనే భావన లేదు.
తేనెటీగలను కూడా ప్రేమించారు, వాటి తేనెని కూడా ప్రేమించారు, ఆ చెట్టును కూడా ప్రేమించారు, ప్రతి చెట్టుని, ప్రతి పుట్టని, ప్రతి గొట్టని, ప్రతి జంతువుని ప్రేమించారు. అది ప్రేమ అంటే. అందుకని మనుషులందరూ కూడా తన సంపూర్ణతని తెలుసుకోవాలి. నిన్ను నువ్వు తెలుసుకో, నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడును అనే భావం ఎప్పుడు తెలుస్తుంది? శరీరము. మనం శరీర భావంలో ఇప్పుడు వేసిన ప్రశ్న శరీర భావంలోనే, దానికి చెబుతున్న సమాధానం చెబుతున్న నేను శరీర భావమే. కానీ రమణ భగవానులు శరీర రూపంలో ఉన్న ఆత్మశక్తి స్వరూపులు. అంటే ఆత్మశక్తి అనేది శరీర రూపంలో తనను వ్యక్తపరుచుకొని, నేను ఆత్మశక్తినే అన్న ఎరుక దానికి ఉంటే ఎలా ఉంటుంది అది సృష్టిగా తనను తాను వ్యక్తపరుచుకున్నప్పుడు? అంటే రమణ భగవానుల్లో ఉంటుంది, రమణ భగవానుల్లో ఉంటుంది. అలా అది తనను తాను చంద్రుడిలా వ్యక్తపరుచుకుంది, సూర్యుడిలా వ్యక్తపరుచుకుంది, వెన్నెల్లా వ్యక్తపరుచుకుంది, వెలుగులా వ్యక్తపరుచుకుంది, పంచభూతాలు ఆకాశంలా వ్యక్తపరుచుకుంది, వాయువులా వ్యక్తపరుచుకుంది, తేజస్సులా వ్యక్తపరుచుకుంది, నీటిలా వ్యక్తపరుచుకుంది, భూమిలా వ్యక్తపరుచుకుంది, సమస్త విశ్వములోనూ ఉన్న గ్రహగోళ నక్షత్రములుగా వ్యక్తపరుచుకుంది, మానవులుగా వ్యక్తపరుచుకుంది, చెట్లు జంతువులుగా వ్యక్తపరుచుకుంది, వృక్షజాతిగా వ్యక్తపరుచుకుంది. అలా అనేక రకములైన కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలుగా వ్యక్తపరుచుకుంది. మొత్తం అది దాన్ని వ్యక్తపరచుకొనుట. ఆ వ్యక్తపరుచుకున్న అన్నింటికీ ఆధారముగా అట్టడుగునున్నదేంటి? అనంత ఆత్మశక్తి బ్రహ్మము. ఇప్పుడు ఆ బ్రహ్మమే ఇందిగా అయినప్పుడు ఎంత సౌందర్యము, ఎంత సుఖము, ఎంత భోగము, ఎంత ఆనందము సృష్టిలోనే ఉన్నప్పుడు, ఆ సృష్టినే సృష్టిగా తనను తాను వ్యక్తపరుచుకుంటున్నటువంటి అనంతాత్మశక్తిలో ఆ సౌందర్యం ఉండదా? దేని చేత పువ్వు వచ్చిందో ఇప్పుడు ఆ పువ్వులో ఉన్న అందం దానిలో లేదా? దానిలో అందం లేదు, పువ్వుకి ఎక్కడి నుంచి వచ్చింది? దానిలో అందం లేకపోతే కాయలో రుచి ఎక్కడి నుంచి వచ్చింది? దానిలో ఆ రుచి లేకపోతే కాయకి ఆ రుచి రాదు, దానిలో ఆ స్పర్శ లేకపోతే దానికి ఆ స్పర్శ రాదు. అందుకే అది జ్ఞానము, అది జ్ఞానస్వరూపము. అందువల్లనే తెలుస్తుంది. అసలు తెలియట అనేదంతా జ్ఞానస్వరూపము. అదే అనంత ఆత్మశక్తి, అదే బ్రహ్మము. అది తనను తాను సృష్టిగా వ్యక్తపరుచుకుంది. కనుక ఈ జీవన్ముక్తులైన మహాత్ములందరూ కూడా సృష్టిని ఏకత్వముగా సమస్తముగా ప్రేమించేశారు. ఒక గులాబీ చెట్టు దగ్గర కూర్చొని ఒక్క పువ్వును పట్టుకొని ప్రేమించినట్టు కాదు, మొత్తము సృష్టిని ప్రేమిస్తున్నారు అభేద తత్వంగా ఏకకాలంలో. అనేకత్వపు సృష్టి మొత్తాన్ని ఏకకాలములో నిరంతరాయంగా నిరాటంకంగా వాళ్ళు శరీరంతో ఉన్నంత కాలము ప్రేమిస్తూనే ఉన్నారు. అందుకే అలా జీవించి చూపించారు. అలా ప్రేమించే వాళ్ళు ఎలా జీవించాలో వాళ్ళని జీవన్ముక్తులు అన్నారు. మనం ఏదో ఒక దానికి బంధింపబడిపోయాం, వెన్నెలకో, తెలుక్కో, పువ్వుకో, ఇంకో దానికో. మొత్తం ఏకముగా సమస్త సృష్టిని ప్రేమించగలిగిన సామర్థ్యమే మనకు లేదు. అసలు సామర్థ్యమే మనకు లేదు అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే, మనం కంటితో ఎంతవరకు చూడగలమో పరిమితి ఉంది, మనం చెవులతో ఎంతవరకు వినగలమో పరిమితి ఉంది, మనం గొంతుతో ఎంతవరకు మాట్లాడగలమో పరిమితి ఉంది, మనం నాలుకతో ఎంతవరకు తిని రుచులు తెలుసుకోగలమో పరిమితి ఉంది, మన శరీరానికి స్పర్శలు ఎంతవరకు తెలుస్తాయో పరిమితి ఉంది. అలాగే మన స్త్రీ పురుష శారీరక సుఖము, మనం పిల్లల్ని కంటం, వాళ్ళని పెంచుకోవటం, మన జీవితం, మన జీవన విధానం అన్నింటికీ పరిమితులు ఉన్నాయి. అసలు మొత్తం ప్రకృతిని మనం భావించలేం, భావించటమే కుదరదు. అందుకే మనం శరీరధారులు, నేను ఈ శరీరం అనుకుంటాం. అనుకొని ఆ పరిమితత్వంలో మనకు కనపడిన పువ్వుని, మనకు కనపడిన పురుగుని, మనకు కనపడిన పుట్టని, మనకు కనపడిన గుట్టని, మనకు కనపడిన చెట్టుని, మనకు కనపడిన మనిషిని, నా మనిషిని, నేను, నాది, నావి, నా వాళ్ళు అనుకునే వాటిని ప్రేమించుకుంటున్నాం. ఇప్పుడు ఆ చెట్లు మన ఇంట్లో పెట్టుకొని మన పువ్వును ప్రేమించుకుంటాం, పక్క చెట్లు ప్రేమిస్తామో లేదో తెలియదు. అలా కాదు. అసలు నేను, నాది, నావి అనేటువంటి పరిమిత భావనలే లేని సమస్తము నేనే అన్నటువంటి అనంత ఏకత్వ భావన కలిగినటువంటి స్థితి బ్రహ్మము. సమస్తం ఏంటి? చెట్లన్నీ నేనే, పువ్వులన్నీ నేనే, ఆకులన్నీ నేనే, కాయలన్నీ నేనే, మనుషులందరూ నేనే, జంతువులన్నీ నేనే, గ్రహగోళ నక్షత్రములన్నీ నేనే. అంటే నాలాంటివే. అన్నింటి పట్ల నాకు ఆదరభావం ఉంది. అంటే సృష్టిపరంగా అవేమి ముద్దయిపోయి కనపడవు, లేదా అవన్నీ మాయమైపోవు, అన్నీ కనపడతానే ఉన్నాయి.
అందుకే మీరు జీవన్ముక్తులను ఎవరినైనా చూడండి, అన్నిటినీ గౌరవిస్తారు, అన్నిటినీ ఆదరిస్తారు, అన్నిటినీ ప్రేమిస్తారు, శాంతిగా ఉంటారు, హాయిగా ఉంటారు. ఇంకొకటి, అలా అసలు జీవన్ముక్తులు ఎవరు? శరీరముతో ఉన్నవాళ్ళు. శరీరముతో లేని ఎవరిని మనం దేవుడిగా గాని, దేవతగా గాని, జీవన్ముక్తులుగా గాని, గురువులుగా గాని, మహాత్ములుగా గాని అసలు ఏ విధంగానూ అంగీకరించలేము. ఎందుకని అసలు కనపడని దాన్ని ఎలా అంగీకరిస్తాం? వినపడని దాన్ని ఎలా అంగీకరిస్తాం? శబ్దస్పర్శ రూపరస గంధములకు అందాలుగా మనకి అంగీకరించాలంటే, అంటే మనం అంగీకరిస్తున్న వాళ్ళందరూ సృష్టిలోని వాళ్లే. అయితే అదే సృష్టిలో మేము సృష్టి శక్తి ఏది ఉన్నదో ఆ శక్తి స్వరూపులమన్న ఎరుక కలిగిన వాళ్ళు. పరిమిత భావనలు లేవు మనలాళ్ళకే. నేను నాది నా వాళ్ళు, ఈయనే నా భర్త, ఈవిడే నా భార్య, వీళ్ళే నా పిల్లలు, ఇవే నా ఆస్తిపాస్తులు, ఈ ఇల్లే నాది, ఈ ఇంట్లో మా గార్డెన్లో వేసుకున్న చెట్లే మావి, మా తోటే మాది, మా పొలమే మాది, మా దగ్గర ఉన్న జంతువులే మావి, వీటి వరకు మేము అన్నింటినీ ప్రేమించుకుంటాం, మా ఇంటి మీద పడిన వెన్నెలే మాది, పక్క వెన్నెలు మేమేం చేసుకుంటాం. అది కాదు, అసలు పరిమిత భావన లేదు. మొత్తం ప్రపంచంలో అన్నిటినీ ప్రేమిస్తాను. చెట్లు, పుట్లు, చేమలు, గొట్లు, సమస్త ఏకత్వ భావన. సృష్టిలో అన్నింటినీ ప్రేమిస్తాను, ఒకే భావన, ఒకే మాట. దేనికి హాని చేయను, ఎందుకంటే అన్ని అనంతాత్మశక్తి తనంతాను వ్యక్తీకరించుకున్న రూపములు. ఈ రూపంలో రమణ మహర్షిగా ఉన్నాను, మిగిలిన రూపాలన్నీ కూడా అలా వ్యక్తీకరించబడినవే కనుక అన్ని రూపంలో ప్రేమిస్తాను. అయితే ఈ రూపంలో రమణ మహర్షిగా నేను అనంతాత్మశక్తిని అన్న ఎరుక నాకుంది, మీకు లేదు. భౌతిక ధర్మాలు భౌతిక ధర్మాలుగానే, శరీర ధర్మాలు శరీర ధర్మాలుగానే ఉంటాయి, కానీ ఆత్మశక్తిని అన్న ఎరుక నాకుంది, మీకు లేదు. కాబట్టి నేను అన్నింటినీ ప్రేమిస్తాను, ఎందుకంటే అన్ని ఆత్మశక్తి స్వరూపములే, అన్ని బ్రహ్మములే కనుక. అది బ్రహ్మభావంలో మునిగిపోవటం అంటే, బ్రహ్మము అనే భావంలో మునిగిపోవటం అంటే అది. రమణ భగవానులు కొంతకాలం చిన్న వయసులో 13-14 ఏళ్ల వయసులో వచ్చిన దగ్గర నుంచి సుమారుగా ఒక 11 ఏళ్ల పాటో 14 ఏళ్ల పాటో ఆయన మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. తర్వాత నుంచి అసలు ఆయన మాట్లాడుతున్నారు. రోజు ఆయన దగ్గరికి 100 మంది 1000 మంది వచ్చి కూర్చునేవాళ్ళు. ఆయన ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు అక్కడే ఆశ్రమంలో ఒక హాల్లో కూర్చునేవాళ్ళు, భక్తులు వచ్చి కూర్చునేవాళ్ళు, ఆయన చూసేవాళ్ళు, చూస్తుండేవాళ్ళు, ఎవరి టైం కాళ్ళు వచ్చేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు. అక్కడేమి రూల్స్ రెగ్యులేషన్స్ లేవు, ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. ఆయన నియమావళి అలాగే ఉంటుంది, అలా కూర్చుంటారు. ఎవరైనా ఆయన ఏ ప్రశ్నలైనా అడగొచ్చు, వాళ్ళు అడిగిన వాళ్ళకి సమాధానం చెప్పారు. ఆయన జీవన విధానం మొత్తం జీవించున్నంతకాలం గ్రంథస్థమై ఉంది. అందులో జంతువుల పాత్ర బోల్డ్ ఉంది. ఆయనతో మమేకమైన జంతువులు ఎన్నో ఉన్నాయి, ఆయన మమేకమైన జంతువులు ఎన్నో ఉన్నాయి. అలాగే మనుషుల్ని ప్రేమించారు. కాబట్టి సృష్టిని వదిలేసి, ఇంత అందాలను వదిలేసి ఏదో బ్రహ్మభావంలోకి వెళ్ళిపోయాడంటే ఆయన పిచ్చోడా అంటే ఇది ఎలా ఉంటుందంటే, ఒక చిన్నపిల్లవాడికి డబ్బంటే విలువ తెలియని చిన్నపిల్లవాడికి డబ్బంటే తెలీదు. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నట్లు 500 రూపాయల నోటు పెద్దదే, లేదా బంగారం అంటే తెలీదు. ఒక చిన్నపిల్లవాడికి బంగారం అంటే తెలీదు. ఒక బంగారపు బిస్కెట్, ఒక తినే బిస్కెట్ నిజమైంది ఇచ్చాం, ఏది తీసుకుంటాడు చిన్నపిల్లవాడు? తినే బిస్కెట్ తీసుకుంటాడు. ఎందుకని ఇప్పుడు తినేయచ్చు, బంగారం అంటే తెలియదు ఆ పిల్లోడికి, దాని విలువ తెలియదు. విలువ తెలిసిన వాడు ఏది తీసుకుంటాడు? బంగారపు బిస్కెట్ తీసుకుంటాడు, దాని విలువ తెలిసినవాడు. ఎందుకని? ఇటువంటి మామూలు బిస్కెట్లు 100,000, 1,000, లక్షల, కోట్లు కొనుక్కోవచ్చు ఆ బంగారు బిస్కెట్తో. కానీ దాని విలువ తెలియని చిన్నపిల్లవాడు బంగారపు బిస్కెట్ తీసుకోడు. ఇప్పుడు తినడానికి పనికొచ్చేది తినే బిస్కెట్ కాబట్టి అది తీసుకుంటాడు. అలాగే శరీర భావనలో ఉన్న మనకి బ్రహ్మము అనేటువంటి భావన విలువ తెలియదు. అది అనంత ఏకత్వపు భావన కలిగిస్తుంది. అంటే మనుషులు కనపడలేదా, జంతువులు కనపడలేదా, గ్రహగోళ నక్షత్రములు కనపడతాయి? ఎందుకు కనపడతలేదు? రమణ భగవాన్లు కూడా పడుకుంటున్నారు, లేస్తున్నారు, కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు, మనలాగా అన్నం తింటున్నారు, మనలా చక్కగా తిరుగుతున్నారు, మనలా అందరితో మాట్లాడుతున్నారు, భక్తులు వచ్చి కూర్చొని సమాధానాలు, ప్రశ్నలు అడిగితే సమాధానాలు చెబుతున్నారు. జీవిత పర్యంతము మన కళ్ళ ముందు అలాగే బతికారు ఆయన, మళ్ళానే బతికారు. అసలు బతకపోతే, శరీరం లేకపోతే రమణ భగవాన్లోనే ఒకళ్ళు ఉన్నారని తెలిసేది కాదుగా. అందరిని మనం గుర్తించిన వాళ్ళు అందరూ జీవన్ముక్తులు, అందరూ మహాత్ములందరూ, యోగులందరూ, ఎవరైతే ఆత్మానుభూతి పొందారో వాళ్ళందరూ శరీరధారులే. మనం దేవుళ్ళు దేవతలని పూజించే రూపాలన్నీ శరీరాలే.
మనం సృష్టినే భగవతత్వంగా తీసుకున్నాం. రూపధారణ వచ్చిందంటే సృష్టినేక దేవుడని పూజిస్తున్నాం. ఇక్కడ బంగారపు బిస్కెట్ తీసుకునే వ్యక్తికి ఎందుకు తీసుకుంటున్నాడంటే, మామూలు బిస్కెట్లు కొన్ని 100,000 లక్షలు కొనుక్కోవచ్చు, బంగారు బిస్కెట్తో తినొచ్చు, అనుభవించవచ్చు. అలాగే మొత్తము బ్రహ్మము అనే భావనతో మొత్తం సృష్టిని ఒకేసారి ఒకే టైంలో ప్రేమించేయచ్చు. అన్నింటినీ కలిపేసి, వెలుగును చీకటిని సమస్తాన్ని కలిపేసి. ఏకదృష్టి, జ్ఞాన దృష్టి. అది శరీర భావనలో ఏంది, 2 కళ్ళకి ఎంత కనపడితే అంత, ఈ 2 చెవులకి ఎంత కనపడితే అంత, ఈ 2 ముక్కు రంధ్రాలకి ఎంత వాసన వస్తే అంత, ఈ చర్మానికి ఎంత స్పర్శ తగిలితే అంత, ఈ 4కి ఎంత రుచి తగిలితే అంత. అక్కడ అలా కాదు. సో జ్ఞానం ఎలాంటిదంటే, శబ్దస్పర్శ రూపరసగంధములని 5 రకాలని ఒకేసారి ఎన్నుంటే అన్నింటినీ ఏకత్వ భావంలో ప్రేమిస్తూ, అనుభవిస్తూ, ఆనందిస్తూ, లీనమై మమేకమై ఉండిపోయింది. అంటే ఎన్ని శబ్దాలు మొత్తం సృష్టిలో ఉన్నాయో, ఎన్ని స్పర్శలు మొత్తం సృష్టిలో ఉన్నాయో, ఎన్ని రసములు అంటే రుచులు సృష్టిలో ఉన్నాయో, ఎన్ని రూపములు దృశ్యములు సృష్టిలో ఉన్నాయో, శబ్దస్పర్శ రూప రస గంధము, ఎన్ని వాసనలు సృష్టిలో ఉన్నాయో, ఎన్ని రకములుగా సృష్టి ఉందో, ఎన్ని వెరైటీలుగా సృష్టి ఉందో, ఎన్ని లక్షల కోటాను కోట్లుగా సృష్టి వ్యక్తీకరించబడిందో అనంతాత్మశక్తిలో, ఆ మొత్తాన్ని ఒకేసారి ఒకే కాలంలో వివిధానుభూతుల్ని, వివిధత్వాన్ని, అనేకత్వాన్ని ఏక సమయంలో, ఏకకాలంలో ఏకముగా అనుభవించుకుంటూ వెళ్ళిపోతుంది. అదే ఏకాత్మ భావన. అంతే తప్ప సృష్టి అంతా కలిసిపోదు. సమస్తాన్ని ప్రేమించేస్తుంది, సమస్తాన్ని అనుభవించేస్తుంది, సమస్తాన్ని దర్శించేస్తుంది, సమస్తాన్ని ఆనందించేస్తుంది. అందుకే అది సచ్చిదానందం స్థితి అని చెప్పారు. అది సచ్చిదానందం అనే స్థితి. అది అక్కడికి వెళ్తే అర్థమవుద్ది. శరీర భావనలు ఎందుకు అర్థమవుద్ది? రమణ భగవానుడు చెట్టు పుట్ట చేమని ప్రేమించలేదు ఎందుకు అనుకున్నారు? అసలు వాటితోనే గడిపారు. లేకపోతే అరణ్యంలో ఎందుకుంటారు? ఆయన భయం లేదు. కొండ గుహల్లో పాములు తిరుగుతాయి, తేళ్లు జరులు కుట్టేస్తున్నాయి, క్రూర జంతువులు, విష జంతువులు ఉన్నాయి. కానీ ఆ కొండ గుహల్లో వెళ్ళిపోయి చక్కగా కళ్ళు మూసుకొని ధ్యానముద్రలో ఉన్నారంటే, ప్రకృతితో ఎంత మమేకమై ఉంటే, ఎంత భయం లేకపోతే, ఈ ప్రకృతి నేను ఒకటే అన్న భావన ఎంత లేకపోతే, అలా కళ్ళు మూసుకొని 11 నుంచి 14 సంవత్సరాలు మౌనంగా ఉండిపోతారు. ఇక్కడ పురుగు పుట్రా ఉన్నాయి, పాములు ఉన్నాయి, తేళ్లు ఉన్నాయి, జర్రీలు ఉన్నాయి అని ఆయనకి తెలీదా? ప్రమాదం జరుగుద్దని తెలుసు. కానీ మమేకమైన వ్యక్తికి ఏ ప్రమాద భావన రాదు. ఎందుకంటే అవన్నీ కూడా ఆత్మస్వరూపంలే, అవన్నీ కూడా ప్రేమించదగినవే, అవన్నీ కూడా బ్రహ్మములోనివే. బ్రహ్మము తనను తాను వ్యక్తపరుచుకుంది. ఒక మనిషిగా అలా వ్యక్తపరుచుకుందో మొత్తం అలా వ్యక్తపరుచుకుంది. ఏమండి ఇప్పుడు మనం అలా ఉండొచ్చు అని ప్రశ్న ఇవ్వకండి. మీకు బ్రహ్మము నేననే భావన వచ్చినప్పుడు అలా ఉంటారు మీరు. అసలు దానికి ఆన్సర్ లేదు, ఇంకా చెప్పక్కర్లా. అలా ఉండటం కుదురుద్దా అంటే మనుషులకే కుదురుతుంది. జూలో జంతువుల్ని పెట్టినటువంటి ప్రతి చోట అక్కడ పులులు, సింహాలు, ఏనుగులు, పాములు, విష జంతువులు, క్రూర జంతువులు, సాధు జంతువులు అన్నింటినీ మనుషులే డీల్ చేస్తారు. మనుషులే వాటికి ఆహారాలు వేస్తారు, వాటిని మచ్చిక చేసుకుంటారు. పూర్వం సర్కస్లో నుండే పులులతో, సింహాలతో, ఏనుగులతో సర్కస్సుల్లో వీళ్ళు చెప్పినట్టు వాటిని ఆడించేవాళ్ళు. సర్కస్సులో విన్యాసాలు చేసేవి. ఇప్పుడు సర్కస్లు ఆపేశారు. అలా పశుపక్ష్యాదులు మన ఇళ్లలో పెంచుకునేటువంటి, మానవుడు పెంచుకునేటువంటి పెంపుడు జంతువులు, పిల్లులు, ఈ ఆవులు, గేదెలు, కుక్కలు, పెంపుడు జంతువులు ఎన్నున్నాయో, పక్షులు, ఇవన్నీ మానవ భాషను మన యజమాని చెబుతుందని, పెంచుకుంటున్నవాడు చెబుతుందని అర్థం చేసుకుంటాయి. అదేం పెద్ద విషయం కాదు. అదేని విశాలంగా ఆలోచిస్తే మీకు విషయం అర్థమవుతుంది. బ్రహ్మానుభూతన్నా, ఆత్మానుభూతన్నా సృష్టిని అన్నింటినీ వదిలేసి వెళ్ళిపోవటం కాదు. మొత్తం సృష్టి, మొత్తం అన్నీ నాతో మమేకమైపోయి ఉన్నాయి, నాకు విభిన్నముగా లేవు, అన్నీ ప్రేమించదగినవే. ఇప్పుడు ఒక వ్యక్తి, ఒక కుటుంబంలో నా భార్య నా ఇష్టం, నా కొడుకు నా ఇష్టం, నా కూతురు నా ఇష్టం, నా భర్త నాకు ఇష్టం, నా ఆస్తిపాస్తులు నాకు ఇష్టం, నా వస్తువులు నాకు ఇష్టం, నా బంధుమిత్రులు నాకు ఇష్టం అని ఎలా అనుకుంటాడో విడివిడిగానే. అందరూ వేరువేరుగానే ఉన్నారుగా, అన్ని వేరువేరుగానే ఉన్నాయిగా. కానీ ఇవన్నీ నావి అని తన ఇంట్లో పేర్చుకొని కూర్చుకొని ఇవన్నీ నావి అని ఆనందపడుతూ ఎలా ఉంటాడో, అలా జీవన్ముక్తుడు మొత్తం సృష్టిలో ఉన్నవన్నీ నావి. ఒక కుటుంబ సభ్యుడికి కుటుంబంలో ఉన్నవన్నీ, ఇప్పుడు మన ఇంట్లో ఎన్ని వస్తువులు ఉన్నాయి, ఇల్లు నాది,
ఇంట్లో ఉన్న వస్తువులన్నీ నావి, ఇంట్లో మనుషులందరూ నా వాళ్ళు, ఇదిగో ఈ ఆస్తిపాస్తులన్నీ నావి, అన్ని వేరువేరే, అన్ని విభిన్నంగా ఉన్నాయి. కానీ ఇవన్నీ నావని సంతృప్తి పడుతున్నాడు. మన ఇంట్లో ఉన్న చెట్లు, అటుకొచ్చే కాయలు, అటుకొచ్చే పువ్వులు, ఇవన్నీ నావి అని ఎంత ఆనందపడుతున్నాడో, అవి వాటికి ఏదైనా ఇబ్బంది కలిగితే ఎంత దుఃఖపడతాడో, అలాగే సృష్టి మొత్తం నా ఇల్లు జీవన్ముక్తుడికి, ఓ రమణ భగవానులకి. ఆ సృష్టి మొత్తంలో ఉన్నవన్నీ నావి, అందరూ నా వాళ్లే, అంత నా ఆస్తే, అంత నా ఇల్లే, అంత నావే, చెట్లు నావే, పుట్లు నావే, గుట్లు నావే, మనుషులు నా వాళ్లే. ఒక కుటుంబ యజమాని కొన్ని వస్తువులను, కొందరు మనుషుల్ని, కొన్ని సంపదల్ని, కొన్ని జంతువుల్ని తను పెంచుకునేటిని, అలా కొన్నిటిని నావని అలా నేను నాది నావే అనుకుంటున్నాడు. జీవన్ముక్తుడు మొత్తం సృష్టిని నాది అనుకుంటున్నాడు. అంతే తప్ప మొత్తం సృష్టి ఏం పిండి ముద్దలా కలిసిపోదు, ఏకమైపోదు. కానీ ఈ మొత్తం నాదన్న భావన ఉంది. మొత్తం నాది అనే భావనలో, వేరు భావనలో అన్ని వేరువేరుగా కనపడుతున్నా మొత్తం నాదే గనుక, మొత్తం నావే గనుక అన్నింటినీ ఆదరిస్తాడు, అన్నింటినీ ప్రేమిస్తాడు. ఎక్కడ ఏది ఎలా ఉందో అలా ఉన్నిస్తాడు. దేన్ని కదపడో, చెరపడో, చెడగొట్టడు. ఇప్పుడు మన ఇంట్లో మన వస్తువులు మనం పాడు చేసుకోంగా, మన ఇంట్లో మన మనుషులకి హాని చేసుకోంగా, మన ఇంట్లో మన సంపదలు మనం పారేసుకోంగా, మన ఇంట్లో మనం పెంచుకున్న చెట్లు నరికేసుకోంగా, మన ఇంట్లో మనకు సంబంధించిన నేను నాది నావిలో దేనికి మనం ఎటువంటి భంగపాటు కలగనివ్వకుండా చూసుకుంటామో, ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటామో, ఎటువంటి ప్రమాదం వాటికి జరగకుండా చూసుకుంటామో, అలా ఈ సృష్టి మొత్తం నాదే అన్న భావనలో జీవన్ముక్తుడు జీవిస్తాడు. అందుకే ఎవరికి ఏ హాని చేయడు, ఎవరిని ఏ విధంగానూ కదపడు, ఎవరు ఎలా ఉంటే అలాగే ఉన్నిస్తాడు. అంత ప్రశాంతంగా ఉంటాడు. అది సృష్టిని అంటుకోనిదనం కాదు, మొత్తం నాదే అయితే అలా ఉంటుంది. మన ఇంట్లో మనం ఎలా అయితే దేన్ని నాశనం చేసుకోకుండా, దేన్ని పాడు చేసుకోకుండా, నేను నాది నావి ఎలా భద్రపరుచుకొని దాచుకొని వాటికి హాని కలగకుండా వస్తువులైనా, మనుషులైనా, సంపదలైనా ఎలా జాగ్రత్తగా చూసుకుంటామో, అంతకంటే జాగ్రత్తగా జీవన్ముక్తుడు ఉంటాడు. సృష్టి మొత్తం నాదే. అలా సృష్టిని తాను అనుభవిస్తూ తనలో తాను, తనతో తాను శరీరధారుడే రమిస్తూ ఉంటాడు. తనలో తాను రమిస్తూ ఉంటాడు, తనతో తాను రమిస్తూ ఉంటాడు శరీరధారుడై. అందుకే నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడును అని ఈ శరీరంతో చెబుతూ ఉంటాడు. మీరు అలా ఎవరు చెప్పినా శరీరంతో ఉన్నోళ్ళనే గుర్తించాం. మళ్ళీ చెబుతున్న దేవుళ్ళైనా, దేవతలైనా, మహాత్ములైనా, గురువులైనా, అసలు గుర్తింపు అనే శరీరం లేని చోట రాదు. అది మతమైనా, మార్గమైనా, ఎక్కడైనా. అలా అర్థం చేసుకోవాలి మహాత్ముల్ని. మహాత్ముల గురించి ఆలోచించేటప్పుడు మన భావనలోంచి ఆలోచించకూడదు. ప్రశ్న ఎందుకు పడుతుంది అంటే, మన శరీర భావనలో ఆలోచించి, అయ్యో ఈ సృష్టి అంటే నాకు ఎంత అభిమానం, ఎంత గౌరవం, ఎంత ప్రేమ, ఆ చల్లని వెన్నెలను నేనెక్కడ కాదంటాను, ఈ తోటలోని ప్రతి పువ్వు ఎప్పుడు విచ్చుకుంటుందా, దాని రేకులు ఎలా విచ్చుకుంటాయని నేను ఎదురు చూస్తూ ఉంటాను అని నావలిస్టిక్ ధోరణిలో మనం భావించుకుంటుంది శరీర భావన. అదొక శరీర భావన. పురుగులో, పుట్టలో, చెట్టులో, గుట్టలో అన్నింటినీ నేను ఆదరిస్తాను. ఈ అంతా పోగొట్టుకొని రమణ భగవానులు బ్రహ్మభావంలోకి ఎలా వెళ్ళగలిగారు, అసలు ఎలా వెళ్ళారు, ఇదంతా ఎలా వదిలేశారు, ఈ సృష్టిలో అందాలను చూడకుండా ఎలా వదిలేశారు. అందాలను చూడకుండా ఉండడం కాదు, అందమే దానైపోయాడు. అందాన్ని ఆస్వాదించేస్తున్నాడు. పరిమితంగా కాదు, సమస్తంగా. మొత్తం ఉన్న పూలన్నీ ఒకేసారి చూస్తున్నాడు, మొత్తం ఉన్న చెట్లన్నీ ఒకేసారి చూస్తున్నాడు, మొత్తం సృష్టిలో ఉన్న అన్నింటినీ ఒకేసారి చూస్తున్నాడు. ఆయన ఒకేసారి అనుభవిస్తున్నాడు. శబ్దస్పర్శ రూపరస గంధములన్నీ ఏకకాలంలో అనుభవించడమే బ్రహ్మభావం. అందుకే దాన్ని జ్ఞానము అంటారు. జ్ఞానములో సమస్తం ఉన్నాయి, శరీరంలో అన్ని విడివిడిగా ఉన్నాయి. శరీరంలో కన్ను దృశ్యాలు ఉంటాయి, మీరు చూసుకోండి. శరీరంలో కంటికి దృశ్యాలు, శరీరంలో చెవికి శబ్దాలు, శరీరంలో ముక్కుకు వాసనలు, శరీరంలో గొంతుకు మాటలు, శరీరంలో నాలుగుకు రుచులు, శరీరంలో మనకి చర్మములకు స్పర్శలు, శరీరంలో స్త్రీ పురుష జననేంద్రియములకు స్త్రీ పురుష శారీరక సుఖములు. కానీ మొత్తం అన్ని ఏకకాలంలో ఒకేసారి మన జ్ఞానంలో ఉన్నాయి. చూడండి, మనకు అన్నీ తెలుసు.
జ్ఞానములో విడివిడిగా చెవు, ముక్కు, దృశ్యం, శబ్దస్పర్శ, రూపరస, గంధములు లేవు చూడండి. మనం అనుభవించినవన్నీ, మనకున్నవన్నీ అనేక వివిధ రకములైన మన వస్తువులు, మన విషయాలు, బంధుమిత్రులు, మన ఇల్లు, మన పొలాలు, మన ఆస్తిపాస్తులు, మన అనుభూతులు, మన అనుభవాలు, మనకు తెలిసిన సమస్తము వేరువేరుగా కోటానుకోట్లుగా ఉన్నటువంటి వేరువేరు రూపములు, వేరువేరు దృశ్యములు, వేరువేరు శబ్దములు, వేరువేరు రుచులు, వేరువేరు రంగులు, అనేక రకములైనటువంటి వేరువేరు స్పర్శలు, ఇవన్నీ ఎక్కడున్నాయి? పైగా అందులో విరోధములు, మిత్రత్వములు, శత్రుత్వములు, ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? మన జ్ఞానములో, ఏక జ్ఞానములో ఉన్నాయి. జ్ఞానానికి కన్ను, ముక్కు, చెవి అక్కర్లా. జ్ఞానమే సర్వశక్తివంతము. అదే అనంత ఆత్మశక్తి. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. అదే బ్రహ్మము, అది సత్యము. ఏంటది సత్యము? బ్రహ్మము సత్యము. సత్యం, జ్ఞానం, అనంతం. ఈ జ్ఞానం అనేది ఏదుందో అందులోనే అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనకు కూడా శరీర భావంలో ఉన్న మనకు కూడా కంటితో గ్రహించింది జ్ఞానంలోనే ఉంది, చెవితో విన్నది గ్రహించింది జ్ఞానంలోనే ఉంది, ముక్కుతో గ్రహించింది జ్ఞానంలోనే ఉంది, చర్మంతో గ్రహించింది జ్ఞానంలోనే ఉంది, స్త్రీ పురుష శారీరక సుఖాల్లో గ్రహించింది జ్ఞానంలోనే ఉంది, మనకు పుట్టిన పిల్లలు జ్ఞానంలోనే ఉన్నారు, మనం తెలుసుకున్న విషయాలు జ్ఞానంలోనే ఉన్నాయి, మన సుఖాలు జ్ఞానంలో, మన దుఃఖాలు జ్ఞానంలో, మన సంపదలు జ్ఞానంలో ఉన్నాయి. జ్ఞానానికి కన్ను, ముక్కు, చెవి అక్కర్లా, శరీరం అక్కర్లా. జ్ఞానానికి అసలు శరీరం అక్కర్లా. కానీ మన జ్ఞానంలోనే ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనకు కూడా చూడండి, వాళ్ళు సంపూర్ణ జ్ఞాన స్వరూపులు, మనం ఒక పార్ట్. సంపూర్ణత్వము కాదు మన జ్ఞానం, శరీరపరమైన జ్ఞానం అంతే మనం. అందుకని సంపూర్ణ జ్ఞానం, మన సంపూర్ణతను మనం తెలుసుకోవడమే ఆత్మసాక్షాత్కారం. అదే బ్రహ్మము అనే భావన, అదే ఆత్మశక్తి. నా సంపూర్ణతని నేను తెలుసుకోవాలి, అదే నా జ్ఞాన సంపూర్ణత. జ్ఞానోదయము అంటారు దాన్ని. జ్ఞానోదయం కలిగిందంటారు. ఏంటి అంటే మొత్తం ఎంత జ్ఞానం ఉందో అంత అర్థమైపోయింది. కానీ ఇప్పుడు మనకు అర్థమైన జ్ఞానం ఏదుందో అది ఒక ధూళికణం. కానీ మొత్తం మన అనుభవాలు, అనుభూతులు అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? మన జ్ఞానంలోనే ఉన్నాయి. జ్ఞానానికి శరీరం ఎందుకు? జ్ఞానానికి కన్ను, ముక్కు, చెవి ఎందుకు? అలా గ్రహించబడినవన్నీ ఎక్కడ ఉన్నాయి? జ్ఞానంలోనే. అంటే జ్ఞానము ఏకకాలంలో అన్నిటినీ ఒకేసారి తెలుసుకుంటుంది. అందుకని దాన్ని జ్ఞాన నేత్రం అన్నారు. నేత్రం అంటే కన్నుని కాదు, గ్రహణ శక్తి. జ్ఞానమునకు కన్ను అక్కర్లేదు, చెవి అక్కర్లేదు, ముక్కు అక్కర్లేదు, దానికి శబ్దస్పర్శ రూపరస గంధముల అవయవములు అక్కర్లేదు, ఇంద్రియములు అక్కర్లేదు, శరీరం అక్కర్లేదు. జ్ఞానము సర్వమును తనలో ఇముడ్చుకొని ఉంది. అదే బ్రహ్మము, అదే అనంత ఆత్మశక్తి. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. ఇప్పుడు ఈ జ్ఞానమే సత్యము. ఇది ఎంత సత్యము అంటే మొత్తం అనంతం ఉన్నదంతా అదే. దాన్నే బ్రహ్మము అని పిలిచారు. ఆ బ్రహ్మము అనేటువంటి పిలువబడిన భావములు ఎవరు లీనమయ్యారో వాళ్ళు జ్ఞానస్వరూపులుగా ఉన్నారు. మొత్తం సమస్త సంపూర్ణ జ్ఞానస్వరూపులుగా ఉన్నారు. అప్పుడు ఏమనిపిస్తుంది? అప్పుడు భావం ఎలా ఉంటుందో కూడా మహాత్ములు చెప్పారు. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్ణమదః, అదః అంటే అది మన ఎదురుగా కనబడుతుంది, ఏది ఉంటే అదంతా సంపూర్ణమే. పూర్ణమిదం, ఇదం అంటే నేను కూడా సంపూర్ణమే. పూర్ణమదః పూర్ణమిదం, అది సంపూర్ణమే, నేను సంపూర్ణమే. ఉన్నదంతా సంపూర్ణమే, ఇక్కడ కనపడుతుందంతా సంపూర్ణమే. పూర్ణాత్ పూర్ణముదచ్యతే, ఇక్కడ ఉన్నదంతా సంపూర్ణత్వమే ఉంది. మీకు అన్ని విడివిడిగా ఉన్నట్టు కనపడుతున్నవన్నీ ఆ విడివిడిలన్నీ కూడా సంపూర్ణత్వాలే. పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ. ఒక సంపూర్ణము నుంచి ఇంకొకటి బయటకు వచ్చినట్టు కనబడుతుంది. అంటే మనిషి నుంచి మనిషి, చెట్టు నుంచి చెట్టు, జంతువు నుంచి జంతువు, గుడ్డు నుంచి పిల్ల, ఇలా సృష్టి జరుగుతున్నట్టు మనకు కనపడుతుంది. ఓకే, అది నిజమే కూడా. అంటే ఒక సంపూర్ణత్వం నుంచి పూర్ణస్య పూర్ణమాదాయ ఇంకోటి బయటకు వస్తే అది కూడా సంపూర్ణమే. పూర్ణమేవావశిష్యతే, మిగిలింది కూడా సంపూర్ణమే. అంటే ఇక్కడ మీకు విడివిడిగా అనేకంగా అనిపిస్తున్న అన్ని సంపూర్ణములే. ఇక్కడ సంపూర్ణము కానిదేది లేదు. ఆ సంపూర్ణం అన్నప్పుడు అది ఏకత్వమే. నీకు సృష్టిలో అది భిన్నత్వంగా కనపడుతున్న సంపూర్ణత్వము. అనేక సంపూర్ణములు అవన్నీ. అవి అనేక సంపూర్ణములని నువ్వు తెలుసుకోవడమే జ్ఞానోదయం, సంపూర్ణత్వము. అదే ఆత్మశక్తి, అదే బ్రహ్మము. అంతే తప్ప సృష్టి మాయమైపోదు, అనేకత్వం మాయమైపోదు, భిన్నత్వం మాయమైపోదు. ఉన్నవన్నీ ఇలాగే ఉంటాయి.
కానీ అన్నీ సంపూర్ణములే. ఎందుకంటే అన్నీ అనంత ఆత్మశక్తి తనను తాను వ్యక్తీకరించుకున్న, తనలోనే వ్యక్తీకరించుకున్న రూపములు. అన్నీ బ్రహ్మము తనను తాను వ్యక్తీకరించుకున్న, తనలోనే వ్యక్తీకరించుకున్న రూపములు. ఇలా ఆలోచించాలి. అంతే తప్ప మనకంటే తెలివి తక్కువ వాళ్ళు ఇవన్నీ వెన్నెలను వదిలేయటానికి, ఈ సూర్యుడిని వదిలేయటానికి, ఇంత అందాలను వదిలేయటానికి మనం పరిమితం గనక పరిమిత భావనలో కొంతవరకు కొన్ని అందాలనే చూడగలుగుతున్నాం. అసలు వాళ్ళు మొత్తం సృష్టి అంతా అందమే అని చెప్పారు. ఆ అందం పేరే బ్రహ్మము, ఆ అందం పేరే ఆత్మశక్తి, ఆ అందం పేరే అహం బ్రహ్మస్మి. సృష్టి మొత్తం అందంగానే ఉంది, దాని పేరే సచ్చిదానందము. అది ఎంత ఆనందంగా ఉందో తెలుసా మీకు? సచ్చిదానందం, ఎప్పటికీ నశించినటువంటి సత్ చిత్ ఆనంద, సచ్చిదానంద. సత్ అంటే సత్యమైన, చిత్ అంటే చైతన్యమైనటువంటి ఆనందం. అది అలా గ్రహించాలి దాన్ని. అది నేర్చుకోండి అని చెప్పారు. ఇంకా సందేహాలు ఉంటే తప్పకుండా అడగండి. మళ్ళీ ఎన్నిసార్లైనా, ఎన్ని వందల వేల లక్షల సార్లైనా చెప్పుకుందాం. ఎందుకంటే ప్రతి మనిషి దీన్ని తెలుసుకోవాలి. అందరూ ఏదో సృష్టికి భిన్నంగా వెళ్ళిపోయి ఈ శరీరం తుచ్చమైన శరీరం, ఈ స్త్రీ పురుష శారీరక దాంపత్య జీవితం తుచ్చమైన దాంపత్య జీవితం, కామము అని దానికి, ఆ కామం ఏదో పనికిరాందని మళ్ళీ ఈ సృష్టి నడకనే మళ్ళీ భంగపరుస్తూ, ఓ కుటుంబ జీవితం సరైన జీవితం కాదని, భార్యాపిల్లలంతా బంధాలని, ఈ భార్యాపిల్లల బంధాలు అయితే మరి భర్త పిల్లలు అంటే పుస్తకాలు రాసిన వాళ్ళు మగవాళ్ళు కాబట్టి అలా రాశారు. కీర్తి కాంత కనకము బంధములు అని రాశారు. గత పుస్తకాల్లోకి వెళ్తే మీకు అదే కనపడుద్ది. కాంత అంటే స్త్రీలేనా? మరి కాంతలకు బంధం ఎవరు? పురుషులు. అటు కీర్తి కామము కనకము. పుస్తకాలు రాసిన వాళ్ళు మగవాళ్ళు కాబట్టి ఆడవాళ్ళు బంధాలని చెబుతున్నారు. అది కరెక్ట్ కాదు, సరిగా అర్థం చేసుకోవాలి. అసలు అక్కడ ఆడమగా కాదు, మన సంపూర్ణత్వాన్ని మనం తెలుసుకున్న రోజుని ఈ ఘర్షణలన్నీ ఎగిరిపోతాయి. దాన్ని తెలుసుకోవటానికి జీవితం. కాబట్టి ఎన్నిసార్లైనా చెప్పుకుందాం. అందరం ఈ భావాన్ని పొందుతాం, కొత్తగా పొందేదేం లేదు. శరీరము, మనసు, ప్రాణశక్తి. ఇక్కడ మనకు ప్రాణశక్తి ఎరుక మనకు తెలియదు. రమణ మనిషికి ప్రాణశక్తి ఎరుక తెలుసు. దాన్నే ఆత్మశక్తి అంటారు, దాన్నే బ్రహ్మము అంటారు. అదే సృష్టి అంతా ఉన్నది. ఆ ప్రాణశక్తిలో అనేక శరీరాలు వ్యక్తపరుచుకుంటుంది. ఈ శరీరాలు ఉన్నాయంటే ప్రాణశక్తి ఉందని అర్థం. సింపుల్ అది. అలా మనం శరీర స్థితిని, మనోస్థితిని దాటి మన ప్రాణశక్తి స్థితిని తెలుసుకుంటాం. అదే ఆత్మశక్తి, అదే జ్ఞానోదయం, అదే ఆత్మ సాక్షాత్కారం, అదే మోక్షం, అదే బ్రహ్మము, అదే జీవన్ముక్త స్థితి. అది పొందినప్పుడు తెలుస్తుంది. ఆ పొందే వరకు మనం ఇలా శరీర భావంలోంచి మాట్లాడుకుంటూ ఉందాం. ఇంకేమైనా సందేహాలు ఉంటే తప్పకుండా అడగండి. ఒకవేళ అర్థమైతే మీకు అర్థమైన విషయాన్ని కూడా కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఎందుకంటే నేను చెబుతున్న విషయాలు మీకు ఎలా అర్థమవుతున్నాయి అనేది నాకు అర్థం అవ్వాలి. సరిగానే అర్థమవుతున్నాయి, చక్కగానే అర్థమవుతున్నాయి అనుకున్నప్పుడు దీన్ని ముందుకు కొనసాగించే ప్రయత్నం చేస్తాను. అలాగే ఈ శీర్షికలు వినేవాళ్ళు భవిష్యత్తు రోజుల్లో కొంతకాలం తర్వాత ఆధ్యాత్మిక విద్యాలయం అనేటువంటి ఒక ప్రదేశమును ఏర్పాటు చేయదలిచాను. కాబట్టి ఈ శీర్షికల్లో డివైన్ ప్లానెట్ ఛానల్లో మీరు 1940 శీర్షిక ఆధ్యాత్మిక విద్యాలయము అని వస్తుంది. అలాగే మనదే 2వ ఛానల్ ఆధ్యాత్మిక చదువు అనే ఛానల్ ఉంది. అందులో 140వ శీర్షిక ఆధ్యాత్మిక విద్యాలయము అని ఉంటుంది. రెండింటిలోనూ ఆధ్యాత్మిక విద్యాలయము అనేటువంటి టైటిల్తో, ఆధ్యాత్మిక విద్యాలయం అనే పేరుతో మళ్ళీ చదువుతున్నాను. డివైన్ ప్లానెట్ లో 1940వ శీర్షిక ఆధ్యాత్మిక చదువు అనేటువంటి ఛానల్లో 140వ శీర్షిక ఆధ్యాత్మిక విద్యాలయం అని నా అభిప్రాయాలను తెలియజేస్తూ ఒక శీర్షిక పెట్టాను. ఆ శీర్షిక అవకాశం ఉన్నవాళ్ళు వినండి. ఎవరైనా ఇవన్నీ కూడా ప్రశాంతంగా కూర్చొని కొంచెం తెలుసుకొని, కొంచెం సాధన చేసుకొని, కొద్దిగా అలా ఒక్కొక్క అడుగడుగు ముందుకెళ్దాం అనుకునే వాళ్ళు, ఆసక్తి కలిగిన వాళ్ళు ఉంటే భవిష్యత్తులో, అంటే ఇప్పుడే కాదు, కొంచెం సమయం తీసుకుంటాను. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, ఎంతకాలమైనా పట్టొచ్చు. నాకు నా మీద ఒక స్థిరాభిప్రాయం కలిగిన తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేద్దాము అని నాకు అనిపించినప్పుడు అదంతా ఒక
దైవీ సంకల్పంగా జరగాలన్నది నా ఆలోచన. ఖచ్చితంగా స్టార్ట్ చేయటం అయితే జరుగుతుంది. అది సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు టైం తీసుకుంటాను. నాకు కొంచెం కుటుంబ బాధ్యతలు ఉన్నాయి. నా పిల్లలు కొద్దిగా సెటిల్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఆ కుటుంబ బాధ్యతలకు నాకు ఇబ్బంది కలగకుండా ముందు ఆ బాధ్యతలు నిర్వర్తించుకొని తదుపరి దీన్ని స్టార్ట్ చేస్తాను. ఇలా స్టార్ట్ చేయాలన్న నా ఉద్దేశాన్ని నేను ఆ శీర్షికల్లో తెలియజేశాను. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఆ శీర్షికలు వినే ప్రయత్నం చేయండి. డివైన్ ప్లానెట్ ఛానల్లో 1940వ శీర్షిక ఆధ్యాత్మిక విద్యాలయము, అలాగే సేమ్ అదే శీర్షిక ఆధ్యాత్మిక చదువు అనే ఛానల్లో 140వ శీర్షిక వినే ప్రయత్నం చేయండి. అప్పుడు నచ్చిన వాళ్ళు ఎప్పుడైనా స్టార్ట్ చేసుకుంటే ముఖాముఖి మనం కలిసి నేను ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేస్తాను. మీరు వచ్చి చక్కగా కూర్చొని అక్కడ ఉండి వెళ్ళొచ్చు. డబ్బుతో ఎటువంటి సంబంధ బాంధవ్యాలు ఉండవు. మీరేం ఫీజులు చెల్లించక్కర్లేదు. చక్కగా మీరు వచ్చి విని మీ సందేహాలు తీర్చుకొని ప్రశాంతంగా అలా కూర్చొని అలా మౌనంగా కూర్చొని చక్కగా మీరు నచ్చిన సాధనలు చేసుకుంటూ కొంచెం కొంచెం ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోవచ్చు. అయితే ఇది ఇప్పుడు మొదలు పెట్టబోయేది కాదు. దీనికి సంవత్సరముల కాలమే పడుతుంది. ఆసక్తి ఉన్నవాళ్ళు ఆ శీర్షికలు వినండి. ఇక ఇది నచ్చని వాళ్ళు ఈ విషయాలు అంటే ఈ పద్ధతి, ఈ విషయాలు, ఈ విధానము నచ్చని వాళ్ళు, అకారణ ద్వేషాలు పెంచుకునేవాళ్ళు మీకు ఒక విషయం చెబుతున్నాను. అనవసరంగా ఇతరులు విని మీ బుర్రలు పాడు చేసుకోకండి. మళ్ళీ ఏదో ఒక రకంగా వాళ్ళని కదిపి కుదిపి వాళ్ళని కెలికి వాళ్ళ బుర్రలు పాడు చేయాలనే ప్రయత్నం చేయబాకండి. ఈ సృష్టిలో పరమాత్మ శక్తి, దైవశక్తి, సృష్టి శక్తి, విశ్వశక్తి, ఎవరే పేరుతో పిలుచుకుంటే అలా, దేవుడు అనే శక్తి, దేవత అనే శక్తి, ఏదైనా కానీ ఏమి తలుచుకుంటే అదే జరుగుతుంది. అందుకని ఎవరి మార్గాల్లో వాళ్ళు హాయిగా వెళ్ళిపోదాం. ఎవరికి ఏ మార్గం నచ్చితే అలా వెళ్ళిపోదాం. కానీ మొత్తం అంతా సర్వం ఆత్మమయం జగత్. అందుకని మా పరంగా నా వైపు నుంచి నేను అసలు ఎవరిని ద్వేషించేది లేదు, ఎవరి జోలికి వెళ్ళేది లేదు. నా జీవితాన్ని నేను ప్రశాంతంగా గడుపుకుంటాను. నేను నచ్చని వాళ్ళు, మనం ఎన్ని చెప్పినా నచ్చని వాళ్ళు ఉంటారు, విభేదించే వాళ్ళు ఉంటారు, విరోధించే వాళ్ళు ఉంటారు, అకారణ ద్వేషాలు పెంచుకునే వాళ్ళు ఉంటారు. ఉంటారంటే నేను ఊహతో చెప్పటంలా ఉన్నారని నాకు తెలుసు. మా వాళ్ళే ఉన్నారు, దగ్గర వాళ్ళే ఉన్నారు. కాబట్టి అనవసరంగా ఇవన్నీ ద్వేషాలు పెంచుకోకుండా చక్కగా మీకు నచ్చిన మార్గాల్లో మీరు వెళ్ళిపోండి, నాకు నచ్చిన మార్గంలో నేను వెళ్ళిపోతాను. ఇవి నచ్చిన వాళ్ళు వింటారు. ఇక్కడ ఏ డబ్బు సంబంధాలు ఉండవు, కులమత జాతి భేదాలు ఉండవు, దైవ సంబంధాలు కూడా ఉండవు. మీకు నచ్చిన దేవుణ్ణి పూజించుకోండి, మీకు నచ్చిన మతంలో ఉండండి. ఇక్కడ చెప్పుకునేవన్నీ కూడా ఏంటి, ఒక మనిషి తనలోని చెడుని పోగొట్టుకొని తనలో మంచిని పెంచుకోవటం. అంతే గుణమార్పు అంటే నాలో సద్గుణాలను పెంచుకోవడం. దానికి అవసరమైన శీర్షికలు చెప్పుకుంటూ ఆ సద్గుణాలను పెంచుకోవడం అనే ప్రక్రియ ప్రారంభించి నాలో చెడును పోగొట్టుకొని పూర్తిగా మంచిలోకి వచ్చిన తరువాత ఇంకా చేసుకోగలిగితే నా ప్రాణశక్తిని నేను తెలుసుకునే ప్రయత్నం. అది నా స్వీయ ఆధ్యాత్మికత. ఈ ఆధ్యాత్మిక చదువు, ఈ ఆత్మజ్ఞాన చదువు కేవలం అందుకోసం మాత్రమే. ఈ మత ప్రచారాలకో దైవ ప్రచారాలకో కానే కాదు. ఏ మతాన్ని సమర్థించేది లేదు, విమర్శించేది లేదు. ఏ దైవాన్ని సమర్థించేది లేదు, విమర్శించేది లేదు. మొత్తం మానవ జాతికి మేలు చేయటానికి, మొత్తం మానవ జాతికి సౌభాగ్యాన్ని సమకూర్చడానికి మతములు, మార్గములు, గురువులు, దేవుళ్ళు, అనేక దేవతలు అనేక రకాల ప్రయత్నాలు చేశారు. అందులోంచి జ్ఞానాన్ని తీసుకొని మనం ఉద్ధరించుకోవటమే. ఉద్ధరేద్ ఆత్మదాత్మానం. అది ఈ శీర్షికల ద్వారా మనం చేసుకునే పని, మనం ఉద్ధరించుకోవడం. అంతే, సింపుల్. కాబట్టి నేను అతి సామాన్యుణ్ణి, నాకు ఎటువంటి అనుభవం అవ్వలేదు. నేనే గురువును కాదు, నేనే స్వామిని కాదు, నాకు అసలు ఎటువంటి అనుభవం అవ్వలేదు. జస్ట్ నేను పుస్తకాలు చదువుకున్న జ్ఞానం మీకు చెబుతున్నాను. నేను కూడా నన్ను మంచి మార్గంలో ఉంచుకుందామని ప్రయత్నించుకుంటున్నాను. అందుకు ఈ శీర్షికల్ని ఉపయోగించుకుంటున్నాను. ఇది నాకు సత్కాలక్షేపంగా, ఇది నాకు అంటే ఈ శీర్షికలు చెప్పుకోవడం నాకు ఒక సాధనగా, ఒక తపస్సుగా, ఒక భావధ్యానంగా, ఒక శ్రవణంగా, ఒక మననంగా అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ఈ ఉపయోగాన్ని రాబోయే రోజుల్లో అంటే 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు క్లారిటీగా అయితే చెప్పలేను. కానీ ఆ రాబోయే రోజుల్లో ఒక స్థలంలో కూర్చొని రావాలనుకున్న వాళ్ళు వచ్చి నా దగ్గర ఉండి
వినొచ్చు, మీ సందేహాలు తీర్చుకోవచ్చు, ఇలాంటివి మాట్లాడొచ్చు, మీకున్న అనుమానాలు తీర్చుకోవచ్చు, సాధనలు చేసుకోవచ్చు. అంతా ఒక ప్రశాంతంగా ఉంటుంది ఏర్పాటు. అటువంటి ఏర్పాటు ప్రశాంతంగా నేను చెయ్యగలను అని నాకు నమ్మకం వచ్చినప్పుడు, మళ్ళీ ఈ ఏర్పాటుల్లో ఎటువంటి అవకతవకలు లేకుండా జీవించగలము అనేటువంటి నమ్మకం వచ్చినప్పుడు దాన్ని స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. నచ్చని వాళ్ళందరూ మీ దారిలో మీరు వెళ్ళిపోండి, నచ్చిన వాళ్ళందరూ చక్కగా విని మీ జీవితాల్లో ఆచరించుకోండి. మీరు నన్ను ఎన్నటికీ ఏ గురువుని చేయనక్కర్లేదు, నాకు ఏ గొప్పతనం ఆపాదించక్కర్లేదు, నేను సామాన్యంగా నేను చెప్పుకుంటున్నాను. సర్వం ఆత్మమయం జగత్ అన్నప్పుడు అసలు భేదభావన ఎక్కడ ఉంటుందో, ఉన్నదంతా ఒకటే శక్తి. భేదభావనే లేనటువంటి రమణ హృదయాన్ని మనం కూడా పొందాలి. అది రమణ హృదయం. భేదభావం లేదు చెట్టుకి పుట్టకి మనిషికి. కానీ శరీరం ఉంది కనుక ఎలా ప్రవర్తించాలో ఎలా జీవించాలో అలా జీవించారు, అంతే. శరీర ధర్మాలు పాటించారు. కానీ హృదయంలో, రమణ హృదయంలో భేదభావం లేదు. అలాగే మనం కూడా అటువంటి హృదయాన్ని పొందాలి, అటువంటి జ్ఞానాన్ని పొందాలి, అటువంటి స్థితిని పొందాలి. అదే జీవన్ముక్త స్థితి. దానికోసం ఈ ప్రయత్నం. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.